మొత్తం మీద నిన్న దిలావర్పూర్ మొత్తం కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఒక ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మామూలుగా కాదు, ఇక అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ప్రతిపాదనలు తీసుకొచ్చేసి అక్కడ పెడతా ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఎవరిది అంటే ఇక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాసరావు కొడుకు పేరుతో అక్కడ దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి నిర్ణయించిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గర పెట్టొద్దు, మా జీవితాలను నాశనం చేయొద్దు, మేము ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇచ్చేది లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులు గత కొంతకాలం కాదు, అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి. సరే, ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన దాని నిర్ణయం, తర్వాత ఆబు ప్రభుత్వం తీసుకొచ్చిన దాని నిర్ణయాలు పక్కకు పెడితే అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి భూమి అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి భూములే ఎక్కువగా పోతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఒక సర్పంచి, తర్వాత అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక హెడ్ మాస్టరు దానికి సంబంధించి అయ్యా వద్దు, ఇట్లా ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మాకు మొత్తం కూడా నీళ్ళన్నీ కూడా లోపల భూగర్భ జలాలు కలుషితమైపోతాయి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కలుషితమైపోతుంది, మా బతుకులే ఆగమైపోతాయి, మేము పంటలు పండించుకున్నటువంటి పొలాలు దీనికి ఇస్తే మాకు ఆగమవుతుందని చెప్పేసి వాళ్ళంటే ఆ హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేసిండ్రు. ఈ సర్పంచ్ మీద కేసు కొంచెం సిగ్గుండాలి కదా. అంటే మొత్తం మీద ఇక్కడ దిలావర్పూర్ అంతా కూడా ఇట్లా జరిగిపోయింది. ఒకవేళ ఎక్కడన్నా ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్లో ఒక 400 గజాలో 1000 గజాలో ఇట్లా భూమి ఉన్నది అనుకుందాం, ఒక చిన్న ప్లాట్ ఉంది అనుకుందాం. ఆ ప్లాట్కి సంబంధించి ఎవరైనా డెవలప్మెంట్కి తీసుకుంటే ఏం చేస్తారు, డెవలప్మెంట్ తీసుకున్నోనికి సగము 50%, తర్వాత ఆ భూమి ఎవరిదైతే ఉంటుందో భూమి ఓనర్కి 50% ఇస్తారు. 60-40 అట్లా ఇస్తారు, ఒక పర్సెంటేజ్ ఉంటుంది లెక్క. అయితే మరి అది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతా ఉన్నారు, మరి ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మరి 50% ఇస్తారా? ఇస్తే మరి ప్రాబ్లం ఏం లేదు. మరి అట్లా ఇవ్వకుండా వాళ్ళకేమో వాళ్ళ దగ్గరనేమో 3 లక్షలకు 4 లక్షలకు 5 లక్షల రూపాయలకేమో భూమి లాక్కొని ఇక వీళ్ళు అంటే నిజంగా ఒకవేళ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టేటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీనే కాదు, ఎక్కడ ఫ్యాక్టరీలు పెట్టినా, ఎక్కడ ఒకవేళ పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసినా కానీ వాళ్ళకున్నటువంటి 100 ఎకరాల భూమిలో ఎక్కడ కూడా వాడు ఫ్యాక్టరీ పెట్టుకోడు, అసలు డిస్టర్బ్ కూడా కావాలి. ఇప్పుడు ఈ మనిషి గురించి చెప్తలేండి నేను, ఎప్పుడు జరిగినా కానీ వాళ్ళ 100 ఎకరాల భూముల్లో ఎక్కడ కూడా అక్కడ కనీసం వాళ్ళకి ఫ్యాక్టరీ పెట్టుకోవడం కానీ లేకపోతే ఇంకేం కాదు, చిన్న డిస్టర్బ్ కాకుండా వాళ్ళు బరాబర్ ప్లాన్ ప్రకారమే ఉంటారు. ఇక 1-2 ఎకరాలు ఉన్నటువంటి ఇక్కడ రైతులకు సంబంధించి ఆ 2 ఎకరాలు గుంజుకోవడం, 3 ఎకరాలు గుంజుకోవడం, ఇట్లా మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గతంలో ఇప్పుడు ఇక్కడ ఏది ల్యాండ్ అక్విజిషన్ చేసిండ్రు, ఏది గచ్చిబౌలి దగ్గర, తర్వాత ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసిండ్రు. చేసిన తర్వాత ఎవరికి వచ్చిండ్రు, ఆయన పేరు పార్థసారథి, హెట్రోనా, ఆ హెట్రో పార్థసారథికి ఇచ్చిండ్రు. అంటే 5 ఎకరాల భూమి, ఆయనకు 5 ఎకరాల 11 ఎకరాల భూమి, ఆ భూమి ఇచ్చి రాజ్యసభ ఆఫర్ గుంజుకునేదేమో పేదల దగ్గర చిన్న ప్లాట్లను, చిన్న భూములు ఉన్నటువంటి ఆ పేదల దగ్గర భూములు గుంజుకొని 1000 కోట్లు ఉన్నటువంటి శ్రీమంతులకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా 100% దీనిపైన ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ గతంలో ఇదంతా కూడా బీఆర్ఎస్ చేసినటువంటి పాపం, ఇది కేసీఆర్ చేసినటువంటి పాపం, దాంట్లో ఏం సందేహం లేదు. నిన్న సీతక్క కూడా గట్టిగానే అరుచుకుంది, మంత్రి సీతక్క. ఆమె ఏమన్నది, ఒకవేళ అక్కడ మేము ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నాం, ఏ విషయంలోనైనా కానీ ఆ ప్రజాభిప్రాయ సేకరణ చేసేటప్పుడు దాన్ని మొత్తం కూడా ఇట్లా విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఈ దుర్మార్గులు ప్రయత్నిస్తూ ఉన్నారు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేసి దాన్ని ఏం చేస్తూ ఉన్నారు అంటే గతంలో ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ ఏం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇక్కడ కొండపోచమ్మ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ ఏది కానీ ఇష్టం వచ్చినట్టుగా ధన్మన్ గుంజి వాళ్ళని రైతులందరినీ కూడా రోడ్డు మీద పడేసిండ్రు. అయితే ఒక రకంగా మంచి పని చేస్తూ ఉంది, అంటే ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ ప్రజాభిప్రాయం ఎట్లా ఉంటే దాని ప్రకారం మేము ముందుకెళ్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. అయితే ఇదంతా పక్కకు పెట్టేసి దాన్ని మొత్తం రాద్ధాంతం చేసి అట్లా ఇదంతా కూడా అంటే చిన్నగా జరుగుతున్నటువంటి చేసిన పాపమేమో వాళ్ళే చేసినారు. ఈ కేటీ రామారావు తర్వాత ఇలా బ్యాచ్ కలిసి అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి ఆయన కొడుకు ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి వాళ్ళే చేసి వాళ్ళే వచ్చేసి మరి ఇప్పుడు లొల్లిపెట్టుడు. అయితే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు లొల్లిపెట్టినా వీళ్ళు లొల్లిపెట్టినా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా కానీ రైతులకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కానీ అగ్రవర్ణ పేదలకు కానీ అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం అంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఫ్రాన్స్ కానీ అమెరికా కానీ అక్కడ భూమి చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే ఫ్రాన్స్ తక్కువగా ఉంటుంది కానీ అమెరికాకు సంబంధించి లేకపోతే రష్యాకు సంబంధించి పెద్ద పెద్ద దేశాల్లో భూమి వాళ్ళకు చాలా ఎక్కువగా ఉంటుంది, విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది, జనాభా తక్కువగా ఉంటుంది అమెరికాలో. అందుకని రోబోలు బీబోలతో పని చేయించుకుంటారు వాళ్ళు. అంటే అక్కడ అట్లా పరిస్థితి ఉంటుంది. మన దగ్గర భూమి తక్కువ ఉంటుంది, మనుషులు ఎక్కువ ఉన్నారు, అటువంటి అప్పుడు మనకు భూమి సరిపోదు.
అయితే నిజంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఈ ఫార్మా కంపెనీలు కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టరు. ఎందుకు పెట్టరు అంటే అక్కడ భూమి లేక కాదు, లేకపోతే వనరులు లేక కాదు, ఏది లేక కాదు. అయితే భవిష్యత్తులో ఈ దేశానికి లేకపోతే ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, మొత్తం కూడా విషపూరితంగా భూగర్భ జలాలు మారిపోతాయి. దీని ద్వారా వాయు కాలుష్యం ఏర్పడుతుంది, అన్ని రకాలుగా కాలుష్యం ఏర్పడి ఈ ప్రజలు నాశనం అవుతారు, భవిష్యత్తు మొత్తం కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది, భవిష్యత్తు మొత్తం ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో అక్కడ అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఎవరు కూడా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలు ఫార్మా కంపెనీలు పెట్టనివ్వరు అక్కడ. అందుకని ఇప్పుడు మనము ఇథనాల్ ఫ్యాక్టరీలు ఫార్మా కంపెనీలు పెట్టుకొని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎక్స్పోర్ట్ చేస్తే మరి రైతుకి ఏమొస్తుంది? ఏం లేదు, జీరో. రైతుది ఇప్పుడు ఒకవేళ ₹1,00,00,000 భూమి ఉంటే దానికి ఆయనకి ₹5 లక్షల ₹4 లక్షల ఇచ్చేసి చేతులు దులుపుకొని బాగుపడేదేమో ఇక్కడ బడాబాబులు, అంటే పైసలు ఉన్నాడు బాగుపడతా ఉండు, ఇంకా సంపన్నుడు అవుతా ఉండు. ఇక్కడ ఎవరైతే ల్యాండ్ యాక్విజిషన్ లో భాగంగా రైతు మాత్రం భూములు ఇచ్చినటువంటి రైతులు మొత్తం కూడా రోడ్డున పడతా ఉన్నారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఏది జిఎంఆర్ వాళ్లకు ఏది భూములన్నీ ఇచ్చేసి ఆ విమానాశ్రయం ఏర్పాటు చేసినాం. మనం మంచిగా ఉన్న సంతోషం, విమానాశ్రయం ఏర్పాటు చేసుకోవాల్సింది, దాంట్లో ఏం మనం కాదనం. కానీ విమానాశ్రయం ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా భూమి అంతా కోల్పోయినారు చాలామంది ఆ విమానాశ్రయానికి సంబంధించి. సరే చుట్టుపక్కల వాళ్ళకి పెరిగినాయి, మరి పెరిగిన వాళ్ళే పెరిగినాయి కదా అంటే మరి పోయినోటి సంగతి ఏంది? కొన్ని వేల ఎకరాలు ఆక్విజిషన్ చేసినారు కదా, చేసినప్పుడు వాళ్ళ భూములు కోల్పోయినరు. అక్కడ ఇప్పుడు భూమి తీసుకున్నటువంటి వాడేమో ఇప్పుడు జిఎంఆర్ వాళ్ళేమో మంచిగా అభివృద్ధి చెందించి మంచిగా ₹1,000 కోట్ల వాళ్ళు సంపాదిస్తారు, ఇక రైతు ఏమో నష్టపోవాలి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటివి తీసుకురాకూడదు. ఒకవేళ మీకు మంచి ప్రజలకు మంచి చేయాలి, లేకపోతే ఉద్యోగిత కల్పించాలి, నిరుద్యోగులకు ఏమైనా మంచి చేయాలనుకుంటే అంటే ఈ కాలుష్యరహితమైనటువంటి ఫ్యాక్టరీలు తర్వాత చాలా ఉంటాయి, చాలా మనం ప్రొడక్టివిటీ తీసుకురావచ్చు. అది కాకుండా ఇథనాల్ ఫ్యాక్టరీలు ఫార్మా కంపెనీలు మేము పెట్టినాం అని గతంలో కేటీ రామారావు అనేది, నేను ఫార్మా కంపెనీ తీసుకొచ్చి జీవితాన్ని నాశనం చేయడం రా నాయన, ఈ రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రమాదంలో పడేయడం, ఇటువంటి లంగా కథలు పడుకుంటాను. మేము తెచ్చినాం అని చెప్పుకుంటే గొప్పలు చెప్పుకుంటే ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం ఎవరైనా ఈ ప్రభుత్వం వెళ్తుంది, తేడా ఏం లేదు. కాబట్టి మంత్రి సీతక్క అయితే క్లియర్గా చెప్పేసింది, ఇంకా దిలావర్పూర్ సంబంధించినటువంటి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎట్టి పరిస్థితుల్లో అది వెనక్కి తీసుకుంటున్నటువంటి విషయం కూడా మంత్రులు కూడా చెప్పేసిండ్రు. కాబట్టి ఇది మంచి పరిణామం. కాకపోతే ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ముందుకు వచ్చేసి ఇక దొంగ అన్నట్టుగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే నిన్న హైకోర్టు గట్టిగానే అరుచుకుంది. మనం ఇదివరకే చెప్పినాం, అరే పిల్లలకు సంబంధించి కనీసం వాళ్ళకు అలా ఫుడ్కు సంబంధించి వాళ్ళు తింటే వాళ్ళకు కడుపు నొప్పి లేచి బాగా అసలు వాంతులు విరేచనాలతోటి వాళ్ళు అస్తవ్యస్తమైతే ఎవడరా నాయన, ఎవడు అట్లా ఈ లంగ కథలు పడుతుంది ఎవడు? ఎందుకంటే ఒక్కడే స్కూల్లో 3 సార్లు మళ్ళీ రిపీట్ అవుతుందంటే మీరు పీకుతున్నారా ఏమన్నా? ఆ కలెక్టర్ పోయేసి ఇది కాదు అది లంగ కథలు బంద్ చేయరు. నేనేమంటున్నంటే పిల్లలకు సంబంధించి నువ్వు కనీసం ఇప్పుడు అది జరిగిన వెంటనే 3 సార్లు ఎట్లా జరుగుతుంది? ఆ పిల్లల్ని తీసుకుపోయి హాస్పిటల్లో కూడా పురుగుడన్నం పెడతాం. ఫస్ట్ ఒకసారి జరిగితే మీరు ఎందుకు ఫుడ్ సెక్యూరిటీ నేను ఏమంటున్నా, ఫస్ట్ జరిగింది పొరపాటున జరిగింది అనుకుందాం, లేకపోతే ఇంకేదో రకరకంగా జరిగింది అనుకుందాం, కనీసం దాన్ని ఎట్లా దాన్ని అదుపు చేసేటువంటి పరిస్థితి ఉండాలన్నా వద్దా? దాన్ని ఎట్లా మనం కట్టడి చేయాలి, తర్వాత పిల్లలకు ఎట్లా మంచి భోజనం అందించాలి, లేకపోతే పిల్లలకు సంబంధించి ఎట్లా మనం చూడాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటారు. అక్కడ ఉన్నది ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు సంబంధించినటువంటి అగ్రవర్ణ పేదలు వీళ్ళు చదువుకుంటారు. వీళ్ళు చదువుకునేటువంటి బడిలో లేకపోతే మీ పిల్లగాని తీసుకుపోయి 2 నెలలు లేచి మనం చెప్తాం కదా, హైకోర్టు కూడా చెప్పింది, అరే మీ పిల్లలకు పెట్టుర్రా బాబు, మీ పిల్లలకు పెడితే అర్థమవుతుంది, మీ పిల్లలకు అదే ఫుడ్ పెట్టేసి ఆడు వాంతులు విరోచనాలు చేసుకొని కడుపు నొప్పి లేచి ఆడు గిలగిల కొట్టుకుంటుంటే అప్పుడు మీరు చూడాలి. అరే కనీసం ఎవడు పట్టించుకోడు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నావు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రి ఏం చేస్తున్నావు, దీనికి సంబంధించినటువంటి ఈ మంత్రిత్వ శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్లలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏది గురుకుల పాఠశాలల్లో కానీ లేకపోతే ఇక్కడ సంక్షేమ హాస్టల్లో కానీ ఇక్కడ కేజీబీవీల్లో కానీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక భరోసాని ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. అరే దీనిపైన మాట్లాడకూడదు, దాంట్లో ఎంత వస్తుంది దీంట్లో ఎంత వస్తుంది, ఇవే కథలు. మొత్తం కమిషన్ల మళ్ళీ అహంకారం పెరిగిపోతుంది. పోయినసారి అహంకారం పెరిగిపోతేనే ఎవరు పని అయిపోయింది, కేటీ రామారావు పని అయిపోయింది. కేటీ రామారావు ఇప్పుడు అట్లా అటు ఇటు పట్టుకొని తిరుగుతున్నాడు. అది మీ పరిస్థితి అటువంటి తెచ్చుకోకండి. ఎందుకంటే అక్కడ సంక్షేమ హాస్టల్ని తనిఖీ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వాళ్ళకు విద్యార్థులకు ఎటువంటి ఫుడ్ అందుతుంది, వాళ్ళకు ఎటువంటి విద్య అందుతుంది, లేకపోతే మొత్తం కూడా బిల్డింగ్లన్నీ కూడా పుచ్చిలు పడిపోతున్నాయి.
పడిపోతుంటే వాళ్ళు ఎట్లా ఏ క్షణం ఎట్లా అవుతుందో తెలియనటువంటి భయోందోళన చెందుతూ ఉన్నారు విద్యార్థులు. ఇక తల్లిదండ్రులు ఎట్లా పంపిస్తారు గవర్నమెంట్ స్కూళ్ళకి? గవర్నమెంట్ స్కూల్లో పంపించాలంటే ఇటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించి పూర్తి స్థాయిలో నియామకాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు కొంతవరకు ఇంకా ఈ ప్రభుత్వం కొంతవరకు నియామకాలు చేపడతా ఉంది. అది కొంతవరకు ఊరటించేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ అవస్థాపన సౌకర్యాలు, వాళ్ళకు కావాల్సినటువంటి బెంచీలు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి బిల్డింగ్స్ అంటే వాటిని సరి చేయడం కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి బాత్రూమ్లు ఏర్పాటు చేయడం కానీ, కనీసం మూత్రం పోవడానికి అరే ఉచ్చవేయడానికి కూడా తవ్వలేకపోతే ఏం లాభం? అమ్మాయిలు సరే అబ్బాయిలు అంటే బయటికి పోతున్నారు, అమ్మాయిల ఆడపిల్లలు అక్కడ ఏంది పాపం ఆడపిల్లలందరూ నిల్చొని అక్కడ మధ్యలో చేసిందంటే ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉండదు. ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పాపమే అయి ఉంటుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు నిజంగా ఒకవేళ వీటన్నిటిని సెట్ చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వచ్చి ఎగురుతారు. ఇప్పుడు ఏమంటారంటే సందు దొరికింది అని చెప్పేసి వచ్చి ఎగురుతారు. మీరు చేసిన పాపమేరా బాబు? 10 సంవత్సరాలు 10 సరూర్ నగర్ అట్లుంటే 450 మంది విద్యార్థులకు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఒక్క బాత్రూమ్ కూడా లేదు. నేనే పోతే 540 మంది పిల్లలు ఉన్నారు మెదక్ స్కూల్లో ఉన్నారు అక్కడ ఆ పరిస్థితి. కాబట్టి 100% ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. తర్వాత అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఈ కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. దాన్ని కూడా నియంత్రించుకొని తింటున్నారు దరిద్రులు. ఇక్కడ స్కూళ్ళకు పోతే ఆ స్కూళ్ళల్లో అంటే ప్రైవేట్ స్కూళ్ళకు పోతే వాడు ఇష్టం వచ్చినట్టు స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ దోచుకు తింటున్నాయి. కనీసం ఫీజు రెగ్యులేటరీ యాక్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఫీజుల నియంత్రణ చేయాల్సిన అవసరం ఉందా లేదా? గతంలో మాట్లాడిండ్రు కదా, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు మాట్లాడిండ్రు. ఏమంది? ఫీజుల నియంత్రణ 100% చేపట్టాలి, ప్రభుత్వం ఏం చేస్తుంది గొడ్లు కాస్తుందా అని అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఇప్పుడు మీరు నిర్ణయాలు తీసుకునే అవకాశం మీకే ఉంది కదా, మరి ఎందుకు నిర్ణయాలు తీసుకుంటలేరు? అంటే పేద ప్రజలు చచ్చిపోయినా సరే, పేద తల్లిదండ్రులు మొత్తం కూడా నాశనం అయిపోయి వాళ్లకు నిద్ర ఆహారం లేకుండా వాళ్ళు చచ్చిపోయినా సరే కానీ మేము మాత్రం మంచిగా ఉంటాం అనేటువంటిది పద్ధతి కమిషన్ల మీద ఫోకస్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ప్రభుత్వ పాఠశాలని కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఆసుపత్రులను కానీ వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. సంక్షేమ ప్రభుత్వాలు అంటే అవే. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీలు, పిథనాల్ ఫ్యాక్టరీలు, తర్వాత ఫార్మా ఇండస్ట్రీలు పీకేస్తాం ఏకేస్తాం ఇవన్నీ బంద్ చేయరు మొత్తం. ఎందుకనంటే భవిష్యత్తుని అంధకారం చేసేటి భవిష్యత్తు ప్రమాదకరంగా మారిపోతుంది దీనివల్ల. చాలా అందుకనే అభివృద్ధి చెందిన దేశాలు ఏవి కూడా ఈ ఫార్మా కంపెనీలు పెట్టుకోవు, ఈ ఇథనాల్ కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టుకోవు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు పైసలు కమాయిస్తందుకు ఇష్టం వచ్చిన ఇంకా ఉన్నాయి సరిపోకుండా ఇంకా కమాయిస్తందుకు ఇవన్నీ లంగకథలన్నీ బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇక తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలి. తర్వాత ఇక్కడ పార్లమెంట్లో చర్చ కానీ, తర్వాత ఇక్కడ కులగణనకు సంబంధించి కానీ ఎట్లా జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ మొత్తం కూడా ఈడబ్ల్యూఎస్ వల్ల మాకు అన్యాయం జరుగుతుందని కొన్ని వేలాది మంది అక్కడ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చెప్తా ఉన్నారంట ఆయనకు. అయ్యా మాకు అన్యాయం జరుగుతూ ఉంది ఈడబ్ల్యూఎస్ వల్ల. మధ్యప్రదేశ్ హైకోర్టు క్లియర్గా మనకు అక్కడ తీర్పునిచ్చింది. ఏమైంది? అక్కడ ఓపెన్లో ఉన్నటువంటి 50%లో 10% రిజర్వేషన్ అంటే అప్ టు 10%, అది 10% అని గ్యారంటీ కూడా కాదు, అది వాళ్ళని చెప్పింది. కనీసం అది పట్టించుకుంటలేరు, ఈ రాష్ట్రంలో కూడా పట్టించుకుంటలేరు. ఇది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకునేది ఉంది. ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు చూస్తే సరోగసి ఒప్పందం ప్రాణం తీసింది. ఒడిషా మహిళతో 10 లక్షలకు డీల్ కుదుర్చుకున్న హైదరాబాద్ వాసి తమ ఇంట్లోనే నిర్బంధించి వేధింపులు. సరోగసి ఇష్టం లేక పారిపోయేందుకు బాధితురాలు ప్రయత్నం. 9వ అంతస్తు నుంచి కింద పడి మృతి. ఈ సరోగసి అంటే ఏంటిదంటే అద్దె గర్భం. అద్దె గర్భం ఏంటిదంటే ఒకవేళ ఇప్పుడు ఆమెకు ఒకవేళ వాళ్ళ భార్యకు ఒక లేడీకి ఆమెకు ఆరోగ్యం బాగలేక ఒకవేళ గర్భస్రావం అయిపోతుంటుంది. తర్వాత ఎప్పుడైనా ఏది కూడా నిలబడదు, అంటే అది నిలబడకపోతే ఏం చేస్తారంటే అప్పుడు వేరే వాళ్ళకు అంటే ఈ గర్భాన్ని వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసేసి వాళ్ళ గర్భంలో అది పెంచి తర్వాత అద్దె గర్భంలో పెంచేసి తర్వాత ఆ పిల్లల్ని తీసుకోవడం ఉంటుంది లెక్క. సరోగసి, ఇది దీన్ని సరోగసి అంటారు. ఈ సరోగసికి సంబంధించి ఇక్కడ ఏది ఒడిషా నుంచి ఒక ఆమెని మాట్లాడి 10 లక్షల రూపాయలు ఏమో చెప్పిన తర్వాత ఆమెను తీసుకొచ్చేసి ఇక్కడ గచ్చిబౌలి దగ్గర అక్కడ పెట్టిండ్రు. అది పెట్టిన తర్వాత ఆమెకు ఇక రకరకాలుగా వేధింపులు అంట. ఇప్పుడు ఈ సరోగసి డైరెక్ట్ అంటే ఇప్పుడు ఈ పుట్ట నుంచి ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ నుంచి అని లేయాలి అసలు యాక్చువల్గా. అది కాకుండా వీడు లైంగిక డైరెక్ట్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు. అరే మేము అదే గర్భం అని చెప్తే మేము దాంట్లో నుంచి ఇక్కడ తీసేసి అక్కడ వేసుకుంటామని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇట్లా లైంగిక వేధింపులకు పాల్పడుతుందని చెప్పేసి ఆమె ఏం చేయాలని అర్థం కాక అక్కడ 10 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి చచ్చిపోయింది అంటారు. పడినరా లేకపోతే చంపేసినరా మరి ఇవంతా కూడా ఇంకా తెలియదు. ఇంకా ఇటువంటి అన్ని కూడా జరుగుతాయి. రాయదుర్గ మైహం భుజాలోనే జరిగేది. మళ్ళా
హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం సరోగసి అంటే అద్దె గర్భం కోసం ఒడిశాకు చెందినటువంటి మహిళతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అది ఇష్టం లేక ఇంట్లో వేధింపులు తట్టుకోలేక ఆమె పారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయింది. ఈ ఘటన రాయదుర్గంలోని మై హోమ్ అంటే తెలుసుగా రామేశ్వరరావు కథ మై హోమ్ భూజాలో జరిగిందని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇంకో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. వారంలో 3 సార్లు ఫుడ్ పాయిజనా? అధికారులు నిద్రపోతున్నారా? హైకోర్టు సీరియస్. మాగనూరు హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ పై రిపోర్ట్ ఇవ్వండి. విద్యార్థుల ప్రాణాలు పోయేదాకా స్పందించరా అని ఫైర్. తమకు అధికారం ఇస్తే డిఈఓను సస్పెండ్ చేస్తామని కామెంట్. విచారణ వచ్చే నెల 2కు వాయిదా వేసింది. ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయితే ఉంది. పిల్లలకు అసలు యాక్చువల్గా పౌష్టికాహారం పెట్టాలి. గతంలో కేసీఆర్ మాట్లాడేసి మా మనమడు ఏం తింటాడో మీ మనమడు ఏం తింటాడో ఇవన్నీ కూడా డైలాగులన్నీ చెప్పిండ్రు. ఈ డైలాగులన్నీ చెప్పేసి ఏమైంది ఇప్పుడు? మరి నిజంగా ఏమైనా పెట్టిండా, ఏమైనా చేంజ్ అయిందా అంటే ఏం చేంజ్ చేయలే. లెక్క ఒక విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెడతాం. వాళ్ళు ఏం తినానో వాళ్ళ డైట్ ఎట్లున్నానో నేనే నిర్ణయం చేసిన. డైటీషియన్స్ కూర్చోబెట్టుకోండి. హైదరాబాద్ లో ఉండే ముఖ్యమంత్రి గారి మన్మరాలు ఏ సన్న బియ్యంతో భోజనం చేస్తారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? దేశంలో ఇంకెక్కడన్నా ఏ ప్రభుత్వం అన్న ఈ పని చేస్తున్నదా? నువ్వు బాగు ఇట్లా చెప్పిండ్రా. ఇట్లా చెప్పిన తర్వాత అక్కడ ఒక దగ్గర కప్పలు, ఒక దగ్గర బొద్దింకలు, ఒక దగ్గర ఏంటి ఎర్రలు, ఇక రకరకాలుగా మనం చూసినాం. మనం తొండలు, ఇటువంటి బల్లులు, ఇటువంటి అన్ని పడి ఆ పిల్లలు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు అటువంటి ఫుడ్ పెట్టేసి పరిస్థితి చేసిండ్రు. వీళ్ళే మళ్ళా ఈ తండ్రి కొడుకులే మళ్ళీ వీళ్ళు ఎప్పుడు అంటే మేము పెడతాం ఇట్లా అని చెప్పేసి అన్నారు. కానీ అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొనసాగుతూ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో క్షమించరానిది. ఎందుకంటే పిల్లలకు సంబంధించి వాళ్ళ గురించి మాట్లాడేటోడు మాట్లాడాలి. వాళ్ళ ఓట్లు లేవు కాబట్టి ఓడు మాట్లాడాడు. రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు లేవు. ఓట్లుంటే వాళ్ళ గురించి మాట్లాడుతుండే. వాళ్ళు వచ్చి ఇట్లా ధర్నాలు చేస్తే అట్లుంటుండే. కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఓట్లుంటాయి, వాళ్ళ కుటుంబాలకు ఓట్లుంటాయి, వాళ్ళ చుట్టాలకు ఓట్లుంటాయి, వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ తండ్రిదండ్రులకు ఓట్లుంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోరు, ఓట్లు అనేటువంటిది ఓట్లే కాదురా బాబు, వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా ఇదంతా కథ చేసినారు. నారాయణపేట జిల్లా మాగునూరు జెడ్పీ హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే స్కూల్లో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరుగుతుంటే అధికారులు నిద్రపోతున్నారని ఫైర్ అయింది. ఇక స్కూల్లో ఫుడ్ పాయిజన్తో తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదని, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించాలనే నిబంధనలు ప్రభుత్వం అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైదరాబాద్కు చెందినటువంటి హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కీతినేడి అఖిల్ శ్రీ గురుతేజ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై బుధవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడినటువంటి డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇక పిటిషన్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చిక్కుడు ప్రభాకర్ మంచి లాయర్, అంటే ఇటువంటి సామాజిక అంశాలపైన బాగా మాట్లాడతాడు ఆయన. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ మధ్యాహ్న భోజనం వికటిస్తున్నదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మాగనూరు పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో ఈ నెల 20న 50 మంది, 24న 70 మంది, 26న 27 మంది చొప్పున అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో కూడా 24న 20 మంది స్టూడెంట్స్కు ఆసుపత్రి పాలయ్యారని చెప్పేసి ఆయన వివరించారు. అయితే ఏం జరుగుతూ ఉంది ఇక్కడ నారాయణపేట జిల్లా తర్వాత ఇక్కడ మాగనూరు జెడ్పీ స్కూల్లో అరే ఒక్కసారి జరుగుతుందంటే ఏమని అనుకోవచ్చు. మళ్ళీ అప్పటికప్పుడే తర్వాత ఇప్పుడు ఏడాది అయినాక 2 ఏళ్ళకి అయిందంటేనేమో మళ్ళీ ఇంకేమన్నా ఫుడ్ పాయిజన్ అంటే అసలు మీరు ఎక్కడ 2 వారాల 3 సార్లు ఫుడ్ పాయిజన్ అయితే పీక్తున్నారు. ఇంకేమన్నా చూడు ఇప్పుడు హైకోర్టు వారంలో రిపోర్ట్ ఇవ్వండి. పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా అని అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై సీరియస్ గా లేనట్టు అనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. వాస్తవం అది. ఫుడ్ పాయిజన్ తో ఎంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు, అధికారులు ఏం చేశారు, బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారు అనే పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకు వారం సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకని ప్రశ్నించింది. మాగనూరు ఏమన్నా రిమోట్ ప్రాంతమా, డిఈఓకు సెల్ ఫోన్ లేదా అని మండిపడింది. పిల్లలకు ఇచ్చే భోజనం విషాహారంగా మారుతుంటే మనుషులైనా స్పందించాలి కదా, వాస్తవం అది అని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? వారికి కూడా పిల్లలు ఉన్నారు కదా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలి.
నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారు అని సీరియస్ అయింది. తమకి అధికారం ఇస్తే డిఈఓను సస్పెండ్ చేస్తామని సస్పెండ్ చేసి పడేశారా డిఈఓని? ఏం చేస్తున్నావా డిఈఓ? జిల్లా విద్యాశాఖ అధికారి ఏం చేస్తున్నట్టు నువ్వు? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నారాయణపేట అది. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నాడు? మహబూబ్ నగర్ జిల్లా కింద సంబంధించినటువంటి ఇప్పుడు ఈ శాఖ మంత్రి, ఇప్పుడు సంక్షేమ శాఖ మంత్రి కానీ ఇప్పుడు నారాయణపేట ఎవరు? విద్యాశాఖకు ఆయన మంత్రి అయ్యాడు. పర్ణికా రెడ్డి ఉంటుంది నారాయణపేటకు. మరి ఏం చేస్తున్నట్టు? మరి పోవాలి కదా. ఇటువంటి దాంట్లో సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే మీ పిల్లలు ఆ ప్రభుత్వ పాఠశాలలో లేరు, మీ పిల్లలు చిరాగ్లో ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో ఉంటారు, మీ పిల్లలు మంచి మంచి భోజనం చేస్తారు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద అణగారిన వర్గాలే కదా. ఎట్టి పరిస్థితుల్లో పేద పిల్లలకు అన్యాయం చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ పాఠశాలలు కావాలి మొత్తం టోటల్గా. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలోకి రావాలి. ఈ లంగ కథలు, నారాయణ శ్రీ చైతన్య లంగ కథలు, ఇవన్నీ అక్కడ కూడా ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. కాకపోతే బయటకు రానియరు. ఈ లంగలు ఉంటారు మొత్తం అందులో. ఎంతోమంది పిల్లలు చచ్చిపోతారు అందులో కూడా. వీటిపైన దర్యాప్తు జరగాలి. మీరు గతంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ శ్రీ చైతన్య నారాయణలో షేర్లు తీసుకున్నారనేటువంటిది అక్కడ ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఇప్పుడు అప్పుడంటే వాళ్ళు తీసుకున్నారు అనుకుందాం, ఇక వాళ్ళు లంగలో దొంగలు ఇట్లా అని అనుకుందాం. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు కూడా ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు కూడా కమిషన్ నడుస్తున్నాయన్నట్లు లెక్క. ఎందుకు వాళ్ళని ఎన్కేసుకొస్తా ఉన్నారు? ఎందుకు ఇట్లా ప్రభుత్వ పాఠశాలలని బలోపేతం చేస్తలేం మనం? ఎందుకు పట్టించుకోవద్దు? ఎందుకు అట్లా? ఇప్పుడు ఇక్కడ ఈ ఫుడ్ పాయిజనింగ్ ఎట్లయితుంది? కడుపు నొప్పి లేచి తల్లడిల్లిపోతూ ఉంటే, చిన్న చిన్న పిల్లలు తల్లడిల్లిపోతూ ఉంటే ఒక్కసారి మీ పిల్లల్ని అట్లా వేసి ఆ పురుగులన్న బెట్టరు ఒకసారి గిలగిల కొట్టుకొని వాంతులు విరేచనలు చేసుకుని గిలగిల కొట్టుకుంటుంటే చూడాలి మీరు ఒకసారి. అరే మొన్న మంతరి నియోజకవర్గంలో అర్ధరాత్రి పిల్లల్ని తీసుకొని వీళ్ళు పేరెంట్స్ అర్ధరాత్రి. ఇక గ్రూపులు కట్టొద్దు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు. అధికారంలోకి రాకపోవడానికి గ్రూపులే కారణమని ఆయన ఫైర్ అయ్యిండు. వాస్తవమే. ఎందుకంటే అసలు యాక్చువల్గా భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉండే. చాలా మంది భారతీయ జనతా పార్టీ వైపు రావాలని కూడా అనుకున్న వాళ్ళు ఉండే. అనుకున్నారు కాబట్టి సగం సీట్లు ఇచ్చిండ్రాడ. 6 నెలలు ఇకనైనా ఒకరిపై ఒకరు కుట్రలు చేయడం, గోతులు తవ్వుకోవడం ఆపాలని హెచ్చరిక. ఇక 30 నిమిషాల మీటింగ్ లో 20 నిమిషాలు క్లాస్ తీసుకున్నాడంట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బుధవారం ఢిల్లీ రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ అని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక పరిస్థితి ఎట్లున్నట. రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలకాలని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోవడానికి గ్రూపులే కారణమని మండిపడ్డారు. గ్రూపులుగా విడిపోయి కార్యకర్తలను ఆగం చేయొద్దు. ఇకనైనా ఒకరిపై ఒకరి కుట్రలు చేయడం, గోతులు తవ్వుకోవడం ఆపండి. అందరూ వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టి పార్టీ స్టాండ్లో కలిసికట్టుగా ముందుకు సాగండి. హైకమాండ్ ఇచ్చే సలహాలు సూచనలు అమలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయండి అని దిశానిర్దేశం చేసింది. కానీ విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ జట్టు గెలవాలని కోరుకోవాలి. సినిమా తీస్తే సినిమా సక్సెస్ కావాలని కోరుకోవాలి. మనం ఒక్కడికే పైకి రావాలి, మంచిగా నాకే పైసలు రావాలని ఎప్పుడు కోరుకోకండి. సినిమాలో అన్ని క్యారెక్టర్లు ఉంటాయి. తర్వాత జట్టు సమిష్టిగా కలిసికట్టుగా ఆడితేనే నా వ్యక్తిగత స్కోర్ పెంచుకుంటా అంటే మీ జట్టు వీక్తుంది. ఆడ ఓడిపోతుంది. ఏది ఆడ టీం ఓడిపోతుంది. ఆడ మొత్తం నీ మ్యాచ్ ఓడిపోతావు. నువ్వు మ్యాచ్ ఓడిపోతే నేను ఓడి పట్టించుకోడు, అది వేరే విషయం. వ్యక్తిగత స్కోర్ పెంచుకోవడం కాదు. ఇక్కడ సమిష్టిగా పనిచేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేయాలి. అది ఏకుండా నేనే వ్యక్తిగతం పార్టీలో కూడా గట్లే నేనే బీజేపీకి కింగ్ అని సినిమా సక్సెస్ కావాలని కోరుకోవాలి. సినిమాలో నేను ఒక్కనే కానీ సినిమా ఎవడు చూడడు. సినిమా మాత్రాన మిగతా వాళ్ళందరూ అట్లనే ఉంటారు అంటారు అనమాట. మీరు మాట్లాడారు అట్లా కాదు లెక్క. సినిమా సక్సెస్ కావాలి. ఇప్పుడు మనం ఏదైనా చేస్తుంటే పని చేస్తుంటే ఆ పని సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ పబ్లిక్లోకి వెళ్తే ఆటోమేటిక్గా పేరు వస్తుందిరా బాబు అని ఉన్న వాళ్ళందరికీ పేరు వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకొని చేయాలి పని. ఇక తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో చాలా మంది సమావేశం జరిగింది. అయితే రాష్ట్రంలో మా పార్టీ వేగంగా విస్తరిస్తుంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్తో విసిగిపోయారు. అంతేకాకుండా గత బీఆర్ఎస్ దుష్టపాలన జ్ఞాపకాలు వాళ్లను ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఇప్పుడు జనమంతా ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది, అభివృద్ధి ఎజెండాను ప్రజలకు వివరిస్తూనే ఉంటుంది అని చెప్పేసి ట్విట్టర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నాడు. బీజేపీ వైపు చూస్తున్నారంటే 100% చూసిండ్రు. అప్పుడు ఏమన్నాము మనము? ఏది ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు
అరే తీసుకుపోయి కవితను తీసుకుపోయి ఆమె మొత్తం ఇట్లా చేసింది కదా, ఆమెను ఎందుకు వెనకేసుకొస్తున్నారు అని చెప్పేసి అంటే కనీసం మరి ఆ విషయం చేయలే. అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు చేసి ఎంపీ ఎలక్షన్స్ చేస్తే అసెంబ్లీ ముందు చేస్తుండి బండి సంజయ్ చేతిలో ఉంటే బీజేపీ ఈరోజు ఆ పార్టీ అధ్యక్ష పదవి ఎవరి చేతులు ఉండాలో వారి చేతులు ఉండాలి. అక్కడ బండి సంజయ్కి నిజంగా కూడా మాస్ ఫాలోయింగ్ మంచిగా ఉన్నది. తర్వాత ఊర్లలోకి అంటే అసలు యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ అంటేనే ఇక సిటీలనే ఈడనే మీటింగ్ పెడతారు. మీటింగ్ అంటే మీటింగ్ కూడా కాదు, ప్రెస్ మీట్, నలుగురు ఆడనే ప్రెస్ మీట్ పెడతారు, ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడతారు. ఇక బయటకు రారు, పబ్లిక్లకు రారు. ఏమైనా ఉంటే అంబర్పేట కూడా ఖతమైంది ఇప్పుడు. అయితే అక్కడనే పెడతారు అనేటువంటి ఆరోపణలు ఉండే. అక్కడి నుంచి గ్రామానికి పూర్తి స్థాయిలో తీసుకువెళ్ళడానికి అక్కడ అది బండి సంజయ్ గట్టిగా కృషి చేసిండు. అటువంటి అప్పుడు ఒక మనిషి చేస్తున్నప్పుడు మనం టీమ్గా అందరూ ఆయనకు సపోర్ట్ చేయాలి. ఈయనైనా సరే ఇప్పుడు బండి సంజయ్ అనే కాదు, అక్కడ ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ సపోర్ట్ చేయాలి. చేసి ఆ టీంని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ వెనుక బట్టి లాగుడు పోయి అక్కడ పోయేసి ఆయన మొత్తం ఆయన్నే ముఖ్యమంత్రి అంటున్నారు, ఇదంతా అంటున్నారు అని చెప్పేసి ఇట్లా ఏదో జరిగిందట లెక్క. సరే మీ ఇష్టం, మీ పార్టీ వ్యవహారం ఏమన్నా కానీ మీరు మంచిగా ఉండాలనుకుంటే మాత్రం డెఫినెట్గా సమిష్టి కలిసి కట్టుగా వెళ్తే 100% సక్సెస్ సాధిస్తారు మీరు. ఇది ఇట్లా ఉంటే మోదీ అమిత్ షాదే తుది నిర్ణయం. సీఎం ఎంపిక విషయంలో ప్రధాని మోదీ అమిత్ షాదే తుది నిర్ణయం అని శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే చెప్పారు. సీఎం ఎంపిక విషయంలో బీజేపీ హైకమాండ్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని, ఈ విషయంలో తాను ఎలాంటి అడ్డంకులు సృష్టించబోనన్నారు. ఇక దీని అర్థం ఏంటి అంటే నేనేం ఫడ్నవీస్ సీఎం కాబోతున్నాడు, నేనేం అడ్డుకోను అంటున్నానంటే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతున్నాడు అనేటువంటిది క్లారిటీ అనమాట. ఎందుకంటే ఒకవేళ ఆ మాట అనేటోడు కాదు, నేను అడ్డుకోను అంటే దాని అర్థం ఏంటి, నేనే ముఖ్యమంత్రి అవుతున్నాను అన్నప్పుడు అడ్డుకున్న ఏముండదు కదా. కాకపోతే అక్కడ ముఖ్యమంత్రి నేను కావట్లేదు అనేటువంటిది క్లియర్ సంకేతం ఇచ్చేసిండు అక్కడ శివసేన పార్టీకి సంబంధించినటువంటి ఏక్నాథ్ షిండే. దీంతో ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ అంటే గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం 100% కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ గంజాయి బాధితులు, రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నదని టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ షాండిల్యా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక డ్రగ్స్ ఇంజెక్షన్ వినియోగించడంలో హైదరాబాద్ దేశంలోనే 5వ స్థానంలో ఉందని తెలిపారు. చూసుకోయిగా డ్రగ్స్ ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నట్టు ఇప్పుడు అవి పాత సినిమాలలో చూసేది మనం, అంటే ఇట్లా డ్రగ్స్ ఇంజెక్షన్లు ఇచ్చుకుంటారు ఎట్లంటే ఇప్పుడు ఆడికి తయారైపోయింది. అదే చాలా డేంజర్ రా బాబు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలపైన దృష్టి పెట్టండి. వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడా ఏం చదువుతున్నాడో చూడుర్రి, వాడిని అప్పుడప్పుడు వాడిని అబ్జర్వ్ చేస్తుండండి, వాడిని ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో వాళ్ళతో వాకప్ చేయండి. ఎందుకంటే మీరు ఏమనుకుంటారు, కొంతమంది ఏమనుకుంటారంటే వాడు మగపిల్లగాడు ఏం కాదంట, నీ పనే చేస్తాడు వాడు, మగపిల్లగాడు ఏం కాదు మగపిల్లగాడు కూడా మీ పని చేస్తారు. కాబట్టి దీన్ని కంట్రోల్ పెట్టాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన, ఇటు ప్రభుత్వం పైన, అటు పోలీస్ శాఖ పైన, అందరిపైన ఉంటుంది. కాబట్టి పోలీస్ అధికారుల పైన ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలి. దీన్ని డ్రగ్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. తర్వాత ఇక్కడ ఏది బెల్ట్ షాప్ను కూడా 100% కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. దానిపైన అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మంత్రి మాట్లాడాడు, ఒక్క ఎమ్మెల్యే మాట్లాడాడు. ఇచ్చిన హామీలు పైకే పోతున్నాయి కాంగ్రెస్ ఇచ్చినాయి. ఇక తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువారూర్, తిరువత్తు, రైపుండి, ముత్తుపేటై, మల్దితురై, వేదారణ్యం దాని పరిసర ప్రాంతాల్లో 1000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. మామూలుగా రాలేదంటే మస్తు వర్షం వచ్చేసింది. వర్షం వచ్చి మొత్తం అంతా మునిగిపోయిందంటే పంటలు పోయినాయి. తర్వాత అన్ని రకరకాలుగా దెబ్బతిన్నాయి. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ చలికాలం, ఈ చలికాలంలో వాన రావద్దు కానీ అట్లా మొత్తం ప్రకృతి అంతా మొత్తం ఉల్టా అయిపోతుంది కథంతా. ఇక దిలావర్పూర్లో హైటెన్షన్, ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ 2వ రోజు రైతుల నిరసన. పోలీసులపైకి రాళ్లు విసిరే ప్రయత్నం, రోడ్డుపైనే వంట వార్పు, సామూహిక భోజనాలతో ఆందోళన. ఇక ఫ్యాక్టరీ పనులు నిలిపేస్తున్నామన్న కలెక్టర్, తాత్కాలికంగా నిరసన విరమిస్తున్నామని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలలో చాలా తేడా ఉంటుంది. రైతులు ఆల్వేస్ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఒకటి చెప్తారు. ఇప్పుడు కొడంగల్ విషయంలో అది ఫార్మా అని ఫస్ట్ చెప్పిండు, ఇప్పుడు ఫార్మా కాదు మేము గ్రీన్ తీసుకొస్తాం, గ్రాన్ తీసుకొస్తామని మళ్ళా ఉల్టా సీదా చేస్తూ ఉన్నారు. ఆడ అవి చెయ్యొద్దు అట్లా. దివాల్పూర్లో పరిస్థితులు, దిలావర్పూర్లో అట్లయింది కథ. రైతులు ఆర్డీఓ నిర్బంధిస్తే నిర్బంధంలో వచ్చి పోలీసులు తీసుకొని పోతున్నారు. ప్రజలు ఒక్కసారి తలుచుకుంటే ఎంత పెద్ద ఉద్యమం లేస్తుందో మీరు అర్థం చేసుకోండి.
వేలాది మంది రైతులు వచ్చేసి మొత్తం మీద రోడ్ల మీదకి వచ్చేసి ఇట్లా చేస్తున్నారు, వంట వార్పు చేసింది. అరే వద్దురా బాబు ఇథనాల్ ఫ్యాక్టరీ అంటే ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టుకొచ్చిండ్రు. అప్పుడు పెడితే ఈ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తామంటే దాన్ని వద్దురా అని చెప్పేసి అట్లా వేల మంది రోడ్ల మీదకి వచ్చింది. బంద్ చేయరు ఇటువంటి అన్ని. అగో రాళ్ళేసి కడుపు మండితే అట్లనే ఉంటుంది పరిస్థితి. రైతులు అట్లా మధ్యలో బలైపోయి పోలీసులు బలైపోతారు పాపం. అయితే ఇట్లా మొత్తం మీద ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటే ప్రభుత్వం కూడా వెనకకు తగ్గేసి వెట్టి పరిస్థితుల్లో పెట్టేది లేదని చెప్పేసి చెప్పింది. కాకపోతే అంటే ఇది పెట్టింది అంటే నిన్న సీతక్క క్లియర్గా చెప్పేసింది, ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఈ పాపం ఒకవేళ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని సంబంధించి మీరు తీసుకొచ్చిండ్రా జీవోని ఎవరు తీసుకొచ్చిండ్రు, ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఆందోళన చేపిస్తారు అంటే చేద్దాం అట్లా అని చెప్పేసి మద్దతు ఇస్తారు కదా, ఒకవేళ మీరు పెట్టలేదని చెప్పేసి నిజంగా ఒకవేళ రండి, మేము లేకపోతే మేమే పెట్టినామని చెప్పేసి ముక్కు నేలకు రాయరని చెప్పేసి కూడా చెప్పింది ఆమె క్లియర్గా. కాబట్టి ఇది పెట్టింది వాళ్ళే కానీ కాకపోతుంది అంటే ఇప్పుడు మరి దీన్ని ఆపాల్సింది. మరి దానిపైన ప్రజాభిప్రాయ సేకరణ మొత్తం ఉల్టా ఉన్నప్పుడు, ఇన్ని రోజుల నుంచి ఆందోళన జరుగుతున్నప్పుడు అక్కడ ప్రజలు మొత్తం కూడా ప్రజలు ఎందుకు పెట్టాలి ఏ విషయం కమిషన్ల కోసమే కదా. ఈ ఫార్మా కంపెనీలు ఈ తర్వాత ఇథనాల్ ఫ్యాక్టరీలు బంద్ చేయరు. ఎవరి కోసం పెడుతున్నారు? ఇక గురుకులాలు పాఠశాలల్లో ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ మానిటరింగ్ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు వేస్తూ ఉందంట. స్కూళ్ళు గురుకులాల వారీగా స్టూడెంట్లు టీచర్లతోనూ ఏర్పాటు. ఇక ఏ పూట కాపూట కూరగాయలు ఫుడ్ ఐటమ్స్ క్వాలిటీ చెక్ చేస్తారంట. ఇక ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్డేట్, పాత ఫోటోలు కూడా అప్డేట్ చేస్తారు. ఇటువంటి ఉంటుంది చూడరు. కాబట్టి ఇది 100% మంచి పరిణామం. ఇది మంచి నిర్ణయం. ఇది 100% ఇటువంటి ఎప్పుడైనా కానీ ఒక నిఘా ఉండాలి, ఒక పరిస్థితి ఉండాలి దానిపైన. నిఘా ఎప్పుడు ఉంటుంది అంటే ఇటువంటి వరుస ఘటనలు జరిగితే 2-3 రోజులు హడావుడి చేస్తారు, తర్వాత మామూలు. రాష్ట్రంలో గజ భారీగా పడిపోతున్న టెంపరేచర్లు 4 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే నమోదు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7.9 డిగ్రీలు, 29 జిల్లాల్లో 14 డిగ్రీల లోపే టెంపరేచర్లు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండే ఛాన్స్. సిర్పూర్ ఆసిఫాబాద్ జిల్లా 7.9 డిగ్రీలు, అర్లిటి ఆదిలాబాద్ 9.2 డిగ్రీలు, డోంగ్లీ కామారెడ్డిలో 9.5 డిగ్రీలు, న్యాల్కల్ సంగారెడ్డిలో 9.7 డిగ్రీలు. మామూలు కాదు ఇప్పుడు 9.7 అంటే అర్థం కాదు కానీ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు ఇక్కడ 16 డిగ్రీలు పెడతాం మేము. అంటే ఇప్పుడు ఆఫీస్లో 16 డిగ్రీలు పెడితేనే నిజంగా 16 డిగ్రీలు ఫుల్ అయిపోతే మొత్తం ఇట్లా అందుకని చెవులో చెవులు పెట్టేది. అందుకే అప్పుడప్పుడు అంటే 16 డిగ్రీలకి మరి 7 డిగ్రీలు ఉండే పరిస్థితి ఉంది. 7.9 డిగ్రీలు చాలా దారుణంగా ఉంది. అంటే ఎక్కువ శాతం ఇక్కడ ఏంటంటే అడవుల జిల్లా ఆదిలాబాద్ కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ శాతం చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పచ్చదనం తర్వాత ఇదంతా కూడా ఉంటుంది, కొండలు కోనలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ చలి ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా చలి ఎక్కువనే. కొంతవరకు ఇప్పుడు బిల్డింగ్ కొంతవరకు ఉండడంతో మనకు కొంతవరకు సిటీల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంతవరకు అర్థం కాదు కానీ ఊర్లలో విపరీతమైనటువంటి చలి ఉండదు. దారుణంగా ఉంది పరిస్థితి. ఇక చలితో రాష్ట్రం గజగజలాడుతుంది. రాత్రి టెంపరేచర్లు విపరీతంగా పడిపోతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్లే రికార్డ్ అవుతున్నాయి. ఏజెన్సీ ఏరియాలతో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయంట. మొత్తం చల్లగా అయిపోయింది. చల్లగుండు బిడ్డ అంటే అలానే ఉన్నది. కేటీఆర్ విచారణపై రాజ్ భవన్ సైలెన్స్. ఫార్ములా ఈ రేస్ కేసులో నెల గడుస్తున్న ఫైల్ పెండింగ్. ఏసీబీ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం. సీఎం కామెంట్స్ తో మరోసారి చర్చ. పర్మిషన్ రాకుండా కస్టడీలోకి తీసుకొని విచారించే యోచనలో సర్కార్ ఉందట. అయితే ఇక్కడ గవర్నర్ అనుమతి కావాలి. దేనికి? ఒకవేళ అరెస్ట్ చేయాలన్నా, ఆయన పైన కేసు పెట్టాలన్నా, ఏమైనా వేయాలనుకుంటే గవర్నర్ అనుమతి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శాసనసభ్యుడు కాబట్టి కేటీ రామారావు పైన మరి సార్ ఎట్లనే చేసి చూడండి మీరు, ఒకవేళ ఇక్కడ ఎంత మొత్తం అన్యాయం జరిగింది, దీనిపైన మరి కేసు పెట్టాలనుకుంటున్నామని చెప్తే ఇప్పటి వరకు గవర్నర్ నుంచి ఉలుకులేదు పలుకులేదంట. నెల అయిపోయింది. అక్కడ మరి ఏం జరిగింది ఈ విషయం పైన, లేకపోతే ఒకవేళ మరి కేంద్ర మంత్రి కట్టర్ను వాళ్ళని వీళ్ళని కలిసి వచ్చిండు కదా ఎవరు కేటీ రామారావు,
కలిసి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా పరిణామాలు మారిపోయినాయా? తర్వాత కేంద్రం అంటే అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ మంత్రులు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఏమైనా ఫోన్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్కి ఫోన్ చేసి చెప్పినరా ఎట్టి పరిస్థితుల్లో మీకు అనుమతి ఇవ్వకండి, వాళ్ళపైన కేసు పెట్టడానికి అవకాశం కల్పించకండి అని చెప్పినరా అనేది మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. దానికి సంబంధించి మరి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఆపుతున్నారో కూడా కనీసం ఇప్పటి వరకు మరి గవర్నర్ కూడా స్పష్టం చేయలేదు. ఇది ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్పై రాజ్భవన్ సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. అయితే దీంతో ఈ కేసు ఎటుమలుపు తిరుగుతోందనే సందిగ్ధం నెలకొన్నది. నెల కిందట ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది. అయితే సీఎం రేవంత్ కూడా తన సోదరుడి కుమారుడికి వివాహ ఆహ్వాన పత్రికను ఇచ్చేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రత్యేకంగా కలిసిన సందర్భంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. అయినప్పటికీ గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత గవర్నర్ ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అటార్నీ జనరల్ నుంచి న్యాయ సలహా తీసుకున్నారనే చర్చ జరిగింది. కానీ ఏం న్యాయ సలహా తీసుకున్నా కానీ మరి ఇప్పటివరకు ఎందుకు ఇస్తలేరు అవకాశం అని చెప్పేసి ఎందుకు మరి అరెస్ట్ చేయడానికి అనుమతి ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి చర్చ జరుగుతుంది. మరి బీజేపీలు కాపాడుతుర్రా అనేటువంటి అనుమానం వ్యక్తం అవుతుంది ఇక్కడ. ఇక రైతు భరోసా సున్నా, రుణమాఫీ అరసున్నా, 20,000 కోట్ల రైతు భరోసాను ప్రభుత్వం ఎగ్గొట్టింది అంటున్నాడు కేటీఆర్. రైతులు ఆగమైతున్న మంత్రివర్గ ఉపసంఘంలో చలనం లేదు. అసలు ఇస్తారో ఇయ్యరో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ల కోసం వృద్ధులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని కామెంట్స్. సరే దురదృష్టకరం కానీ రైతు భరోసా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అందడం లేదు, రైతులకు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఈ విషయంలో 100% ఫెయిల్ అయింది. రైతు రుణమాఫీ కంప్లీట్ కాలేదు. అసలు ఆ హామీ ఇవ్వాల్సింది కాదు. ఒకవేళ మీరు అక్కడ చేసే పరిస్థితి లేకపోతే పక్కకు పెడితే రైతు భరోసా ఎందుకు ఇవ్వరు? రైతు భరోసా అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి రైతులు పూర్తిగా రైతులందరికీ సంబంధించినటువంటి విషయం. ఇది ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నటువంటి చర్చ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. ఎందుకంటే రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. కారణం ఏంటి అంటే ప్రతి ఊర్లో కానీ ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా అన్ని జిల్లాల్లో రైతులు ఉంటారు. ఆ రైతులకు అక్కడ రైతు భరోసా పడితే వాళ్ళకు కొంతవరకు అక్కడ పెట్టుబడి సాయం అందుతుంది, కొంతవరకు ఉపశమనం ఉంటుంది. అది లేకుండా మీరు ఎవరికి కూడా రెండు పంటలకు ఇప్పుడు 2 పంటలకు కూడా రైతు భరోసా ఇవ్వకపోవడంతో ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేటువంటిది పెరుగుతూ ఉందనేటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. చాలామంది అడుగుతున్నారు, అంటే నిజంగా ఒకవేళ రైతు భరోసా కనుక నిజంగా టైంకి కరెక్ట్గా మీరు అనుకున్నట్టుగా ఇప్పటివరకు ఇచ్చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. మిగతా విషయాలన్నీ కూడా మేము అది చేస్తున్నాం అంటే మరి హామీలు ఇచ్చినారు కాబట్టి చేయాల్సిందే, తప్పదు. ఇంకా చేస్తూ ఉన్నారు, కొన్ని విషయాల్లో చేస్తూ ఉన్నారు, అప్రిషియేట్ చేయొచ్చు. కానీ అడ్డమైన హామీలు ఇచ్చేసి పరిశాన్ పడితే ఇట్లా ఉంటుంది లెక్క అనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి రైతు భరోసాకు సంబంధించి దానిపైన మాత్రం రైతులు తీవ్రమైనటువంటి నిరసనతో ఉన్నారు, తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు, తీవ్రమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఇస్తామని చెప్పి అంటారు, సంక్రాంతి అంటారు, ఉగాది అంటారు, ఇట్లా కరెక్ట్ కాదు. రైతు భరోసా ఇవ్వాలి అంతే. సన్నడ్ల రేట్లు పైకి అమ్మా ఏంది ఆర్ఎన్ఆర్ రూపాయలు సర్కార్ బోనస్ ధర జై శ్రీరామ్ కు 3,000 ఉందంట. రేట్ పెరిగిపోయిందట మొత్తము. ఇక సర్కార్ బోనస్ తో ధర పెంచుతున్న వ్యాపారులు, మిల్లర్లు 2,800 రూపాయలకు నుంచి 3,000 రూపాయలతో రేటుతో కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం ఎత్తివేతతో భారీ డిమాండ్ ఏర్పడ్డది. అయితే 10 రోజుల్లో మారిన సీన్. రైతుల వద్దకే వచ్చి వ్యాపారులు కొంటా ఉన్నారు. అయితే ఇక్కడ 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పింది కదా. ఆ తర్వాత ఏమైంది, మేము ప్రైవేట్ వ్యాపారులకు అమ్మం, మీరు తక్కువ ధర ఇస్తున్నారా బాబు అంటే, లేదు మేము కూడా మంచిగానే ధర ఇస్తామని చెప్పేసి ఇప్పుడు 2,800 3,000 కొంటున్నట క్వింటాల్ సన్నొడ్లు. ఇది ఇట్లా ఉంటే భూసేకరణకు కొత్త విధానం, మార్కెట్ రేటుకు తగ్గట్టు పరిహారం ఇచ్చేలా ప్రతిపాదనలు. భూసేకరణ చట్టాన్ని సవరించే యోచనలో రాష్ట్ర సర్కార్. రైతులకు న్యాయం చేసే దిశగా మార్పులు చేయాలని నిర్ణయం. ఇప్పటికే అనుకున్న పనులకు 50,000 ఎకరాలు అవసరం. బీఆర్ఎస్ హయాం నుంచి సజావుగా సాగని భూసేకరణకి కొత్త విధానం తీసుకొస్తా ఉన్నారు. ఈ కొత్త విధానం 100% మంచిది. కొత్త విధానం తీసుకురండి. ఎందుకంటే ఏమో ₹1,00,000 మార్కెట్ వాల్యూ ఏమో ₹1,00,000 పోతుంది. ఇక మాలకు రైతులకు ఇచ్చేదేమో 5 లక్షల రూపాయలు ఇచ్చేసి మీరు చేతులు దులుపుకుంటారు అంటారు అనమాట. అంటే ₹1,00,000 పోయే భూమిని 5 లక్షల రూపాయలకి ఎట్లా ఇస్తాడు?
ఇచ్చిన తర్వాత మరి ఆయన పరిస్థితి ఏంది? ఆ రైతు పరిస్థితి ఎకరా 2 ఎకరాలు ఉన్న భూమి ఉన్నాడు, అక్కడ 2 కోట్ల రూపాయల భూమి, ఒకవేళ 2 ఎకరాలు ఉంటాయి, మరి 2 కోట్ల రూపాయల భూమిని 10 లక్షల రూపాయలకు అమ్మేసి ఇచ్చేసి ఆయన ఏం చేయాలి? ఆ పరిస్థితి ఎక్కడ బతకాలి? ఆ భూమి మీద ఆధారపడేటువంటి రైతు పరిస్థితి ఏంది? కాబట్టి 100% మీరు ఏ ఫ్యాక్టరీ పెట్టినా ఏది పెట్టినా కానీ ఇప్పటి నుంచి ఏ ఫ్యాక్టరీ పెట్టినా ఏది పెట్టినా కానీ రైతులు భూములు ఎవరైతే ఇస్తారో ఇప్పుడు ఉన్నది కదా ఇదేది దాని ఏమంటారు, ఇప్పుడు కడితే దాని ఏమంటారు డెవలప్మెంట్కి ఇస్తే 50-50 ఎట్లుంటుందో ఈ రైతులు భూములు ఇస్తే కూడా 50-50 ఇచ్చేసేది. ఆ ఫ్యాక్టరీలో వీళ్ళకు వచ్చినటువంటి ఏదైతే లాభాలో లేకపోతే ఉంటుంది కదా దాంట్లో 50-50 వాటా ఇయ్యి. ఆడేమో ధనవంతుడైపోవాలి, రైతేమో నష్టపోవాలి. కాబట్టి ఈ ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నది ప్రభుత్వం. నిజంగా ఒకవేళ ఇటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిదే. ఎందుకంటే మార్కెట్ రేట్ ప్రకారము రైతులకు అక్కడ ఏది పరిహారం చెల్లించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంది అని అంటున్నారు. నిజంగా ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం కొంతవరకు మంచి జరుగుతుంది రైతులకి. ఇక తీన్మార్ చూద్దాం ఒకసారి. మనమే రాజ్యాంగబద్ధంగా డెవలప్ కాలేకపోయాం, సారుది ఏం తప్పులేదు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగబద్ధంగానే పనిచేసిన అని చెప్పాడు. ఆయన చెప్తే రాజ్యాంగబద్ధంగా పనిచేసిన తర్వాత మనం ఎందుకు ఇట్లా పేదలం అయిపోయినామని భార్య అడిగిందట. అడిగితే ఆయన రాజ్యాంగబద్ధంగా వెళ్ళిండు కానీ మనమే రాజ్యాంగబద్ధంలా డెవలప్మెంట్ కాలేకపోయినామని చెప్పిండు పాపం. 843 ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. సర్కారు బడుల్లో స్పోకెన్ ఇంగ్లీష్. ఖమ్మం జిల్లాలో తొలి విడతగా 16 పాఠశాలలో బోధన మొదలు. 2వ దశలో 18 పాఠశాలలో పిల్లల్లో పెరుగుతున్న ప్రావీణ్యం. విద్యార్థులకు ఆ స్పోకెన్ ఇంగ్లీష్ లో శిక్షణ ఇస్తున్న మంచిది పరిణామం అది. అసలు యాక్చువల్గా నేను కూడా ఇక్కడ ఇది వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ అని చెప్పేసి రామకృష్ణ మఠ్ ఉంటుంది కదా, హైదరాబాద్ దోమలగూడ రామకృష్ణ మఠ్లో అప్పుడు నేను శిక్షణ తీసుకున్నా. అంటే విషయం ఏంటంటే మనకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం కాబట్టి కొంతవరకు ఇంగ్లీష్లో మాట్లాడడానికి తడబాటు ఉంటుంది. తర్వాత పక్క పిల్లలు మనతో మాట్లాడే వాళ్ళు అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఆటోమేటిక్గా ఉంటే మనకు ఆటోమేటిక్గా లాంగ్వేజ్ అనేటువంటి వస్తుంది. అట్లా కాకుండా మనకు కొంతవరకు ఆ పరిస్థితులు లేవు కాబట్టి అంటే ప్రభుత్వ పాఠశాలల్లో కొంతవరకు అట్లా తగ్గుతున్నాయి కాబట్టి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టడం మాత్రం మంచి పరిణామమే. తర్వాత ఇంకోటి ఏంటంటే అంటే ప్రాథమిక విద్యను మాత్రం 100% తెలుగులో ఉంటే మాత్రం మంచిది. ఎందుకంటే మాతృభాషలో అంటే ఫ్రాన్స్ కానీ చైనా కానీ తర్వాత బ్రిటన్ కానీ అమెరికా కానీ పెద్ద అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా వాళ్ళ ప్రాంతాల మాతృభాషలోనే విద్యా బోధన అనేటువంటి ప్రాథమిక స్థాయిలో జరుగుతుంది +2 వరకు కూడా. కానీ మన దగ్గరనే అంటే మనము విదేశాలంటే మోజు అంటే అట్లా అని చెప్పేసి లాంగ్వేజ్ నేర్చుకోవద్దని కాదు, వేరే భాషలు అన్నీ కూడా నేర్చుకోవాలి, కానీ మన భాషను మాత్రం మర్చిపోదు ఎట్టి పరిస్థితుల్లో. ఇక రైతు భరోసా సంక్రాంతి నుంచి శాసనసభ సమావేశాల నాటికి ఉపసంఘం నివేదిక, సభలో చర్చించి విధి విధానాలు. అది క్వశ్చన్ మార్క్. యాసంగి సీజన్ నుంచి ఎకరానికి 7,500 చొప్పున 30న రైతు సదస్సు. 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ. 2 లక్షల లోపు ఉండి వివిధ కారణాలతో మాఫీ కాని వారికే వీరికి 2,800 కోట్లు. తర్వాత 2 లక్షలకు పైగా ఉన్న వారికి యాసంగిలోను సన్నాలకు 500 బోనస్ పథకం వర్తింపు. ఇక నుంచి ఏటా 2 పంటలకు ఇవ్వాలని ఆలోచన. మరి వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు, అది అమలు కావాలి. ఆయన కష్టపడుతున్నాడు. ఆయన ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి అయితే పూర్తిగా ఆయన వ్యవసాయం తప్ప ఆయన ఇంటికాడ బాయికాడ కూడా పొలం కాడ పోయేసి వ్యవసాయం కూడా చేస్తున్నట్టు ఆయన. అయితే ఆయన మొత్తం వ్యవసాయం మీద ఉంటాడు పాపం. ఆయన నిజంగా మాట నిలబెట్టలేకపోతున్నారు, మరి కదా ఇచ్చిన హామీలు అట్లున్నాయి కాబట్టి నిలబెట్టలేకపోతారు. కానీ ఆయన నిజంగా కూడా పాపం గట్టిగా ముఖ్యమంత్రి ఏమో 15 ఆగస్టుకే ఖతం అయిపోయింది అన్నాడు 2 లక్షల రుణమాఫీ. ఈయన సంక్రాంతి అంటుండు. ఎక్కడ రైతులకు సంబంధించి పొంగులేటి సీనన్న ఇప్పుడే అయిపోయింది అంటాడు, మళ్ళీ ఇస్తామంటారు. గమ్మతుంటాయి ఇలా మాట. 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ, బ్యాంకు ఖాతాల్లోకి బోనస్ జమ కూడా. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పంటల బీమా. కోహెడ వద్ద అతిపెద్ద మోడల్ మార్కెట్. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడాడు. ఇక రైతు సదస్సుకు సర్వం సిద్ధం. మంత్రి తుమ్మల చేతుల మీదుగా ఇవాళ ప్రారంభిస్తారంట. మొత్తం ప్రారంభిస్తారు, మంచిగా ఉన్నది. కానీ ఈ రైతు భరోసా వేయండి, వేస్తే కొంతవరకు ఉంటుంది. లేకపోతే దీనివల్లనే అంటే చాలామంది ఏమంటారంటే ఎందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్నది, ప్రభుత్వం మీద గురించి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే ఈ రైతు భరోసా గురించే. ఎందుకంటే మెజారిటీ పబ్లిక్ ఎక్కడ కూడా రైతులు, తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ పీపుల్ ఎవరు ఉన్నారంటే రైతులే. రైతులకు మరి భరోసా రానప్పుడు ఆటోమేటిక్గా అరే మాకు వస్తలేదనేటువంటి ఆందోళన అందరూ అట్లా మాట్లాడతారు. అందుకనే కొంచెం వ్యతిరేకత వస్తుందంట, అది రాకుండా చూసుకోండి. ఇక పిల్లలు మరణిస్తే తప్ప స్పందించరా? ఒకే పాఠశాలలో వారంలో 3 సార్లు ఆహార కల్తీయా? మీరు మనుషులు కాదా? డిఈఓ నిద్రపోతున్నారా? నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు. మధ్యాహ్న భోజనం నిధులు అక్రమాల్లో మీ వాటా ఎంత? అధికారులు సిగ్గుపడాలి. వాస్తవం ఇది. మధ్యాహ్న భోజనం నిధులల్లా మీ వాటా 4ల పైసలు తింటారా బాబు? వాళ్ళ
ఏది నోటికాడ బుక్క మీద కూడా పైసలు లాక్కునే దరిద్రులను మీరే చూస్తున్నాం, మిమ్మల్ని చూస్తున్నాం. వేస్ట్ ఫెలో. అధికారులు సిగ్గుపడాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది, 100% ఉంది ప్రభుత్వ నిర్లక్ష్యం. మాగనూరు జెడ్పీ పాఠశాల ఘటనపై హైకోర్టు ఆగ్రహం. ఆహార నమూనాలను ల్యాబ్కు పంపాలని ఆదేశం. బయట చిరుతిళ్ళ వల్లే అలా జరిగింది. కొంచెమన్నా ఉండాలి మీకు. చిరుచిల్ల వల్లే జరిగిందండి. ఏజ్ అంటున్నట చిరుచులు మీ పిల్లలకు ప్రభుత్వ లాయర్ అంటున్నారు, ప్రభుత్వ లాయర్ ఏజ్ అంటున్నావు కదా అయ్యా. మీరు పంపిస్తున్నట్టు లేకపోతే మీ పిల్లలకు పైసలు ఇచ్చేసి 1000 రూపాయలు అట్లా ఇచ్చేసి పంపిస్తారేమో కానీ వాళ్ళకి చిరుతిళ్ళు బిరితిళ్ళు ఏమి ఉండయి పాపం. ఎందుకంటే 5 రూపాయలు పరిస్థితి 3 సార్లు చిరుతిళ్ళు తినే ఆయన ఈ స్కూల్లోనే ఎందుకు అవుతుంది? ఒక్కసారి ఏమన్నా కనీసం ఇట్లా ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడాలి. చిక్కుడు ప్రభాకర్ అన్న గట్టి కొట్లాడతాడు. ఆ అడ్వకేటు చిక్కుడు ప్రభాకర్ చాలా సామాజిక అంశాలపైన మేము అప్పుడు గతంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చాలా కేసులు వేసినాం. చిక్కుడు ప్రభాకర్ కానీ తర్వాత అక్కడ సరసాని ఆయన కానీ చాలామంది కూడా సరసాని సత్యన్ రెడ్డి ఆయన కూడా చాలా కేసులు వేసేసి గత ప్రభుత్వం మీద గట్టి కొట్లాడేసి చాలా అంటే ఏవైతే లంగ కథలు పడుతారో అన్ని ఖతం చేసుకుంటూ వచ్చినాం. అప్పుడు కేంద్రం మాత్రం మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచింది. కొంచెం మధ్యాహ్న భోజనం ధరల పెంపు. ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థికి ₹6.19, ప్రాథమికోన్నత పాఠశాలలో ₹9.29, 74 పైసల నుంచి ₹1.12 పెంచిన కేంద్రం. బీఆర్ఎస్ గురుకులాల బాట 30 నుంచి డిసెంబర్ 7 దాకా 5గురితో అధ్యయన కమిటీ. గురుకులాల బాట పెడుతున్నాం మంచిగా ఉన్నది. మరి గురుకులాల బాటకు ఇప్పుడు ఈ పెంపు అయితే ఏదైతుందో ఈ ప్రభుత్వం తీసుకుంది కదా నిర్ణయం. ఈ పెంపు అనేటువంటి నిర్ణయం 10 ఏళ్ళ నుంచి ఏమి గడివికిండ్రా ఏమన్నా? మరి ఏం చేసిండ్రు? గురుకులాల బాట బిరుకులాల బాట ఇప్పుడు కొత్త మంచి నేను పట్టొద్దు అంటలేను, 100% చేయాల్సిందే, పిల్లలకు మంచి జరగాలి. మీ హయాంలో ఏం చేసిండ్రు? లేకపోతే ఇక్కడ పిల్లలకు సరిపోతలేదురా బాబు, పైసలు సరిపోతలేవు. ఈ 74 పైసల నుంచి ₹1.12 చూసిరా, పైసల కాడికి వచ్చింది లెక్క. ఇది కేంద్రం పెంచితే సంతోషం. ఇది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతవరకు వాళ్ళకి పెంచేటువంటి ప్రయత్నం చేసింది. గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కేటీ రామారావు లేకపోతే కేసీఆర్ లేకపోతే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడు ఆయన మాట్లాడేది వేరే విషయం. అప్పుడు మాట్లాడి వేరే ఆయన మాట్లాడుతుండే. కానీ అయితే అప్పుడు పెంచమని ఎందుకు అడగలేదు, ఎందుకు పెంచలేదు, దాని గురించి మీరు మాట్లాడరు. ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా కేటీ రామారావు ఏది పట్టుకున్నా కానీ ఏమవుతుందంటే గతంలో చేసిన పాపం అంతా కూడా వెంటాడుతుంది. వీళ్ళే ఈ తప్పులు చేసినారు కాబట్టి ఆ తప్పుల గురించి వీళ్ళు మాట్లాడితే వాళ్ళకి అర్హత లేకుండా అయిపోయింది. ఇంకోరైనా మాట్లాడితే మంచిగా ఉంటుందేమో. ఇంకా చూడరు ఒకసారి. ఇక తక్కువ కాలంలో ఎక్కువ వ్యతిరేకత. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుంది. ఆ పార్టీని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమి కాదు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చీకటి రోజులు, బీజేపీయే ప్రత్యామ్నాయం. ఇక అధికారంలోకి రావాలి. మహారాష్ట్రలో విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. అభివృద్ధి ఎజెండాతో ప్రజల వద్దకు వెళ్ళండి. రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిండు. ఎక్కువ వ్యతిరేకత మూటగట్టుకుంది, దీన్ని క్యాచ్ చేసుకొని చెప్తున్నారు. కేసీఆర్ మాదిరే రేవంత్ పాలన. సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులు, హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇది ఇట్లా ఉంటే ఇథనాల్ ఫ్యాక్టరీని తరలిస్తాం, లేదంటే దాన్ని పూర్తిగా రద్దు చేస్తాం. దిలావర్పూర్ ప్రజలకు సీతక్క హామీ ఇచ్చింది. నిన్న సీతక్క మాట్లాడింది. రైతులకు ఫోన్ చేసి మాట్లాడిన మంత్రి ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా 2వ రోజు కొనసాగిన ఆందోళన. ఇక నిర్మాణ పనులు నిలిపివేతపై కలెక్టర్ హామీ ఇచ్చిన సంతృప్తి చెందని అన్నదాతలు. లిఖితపూర్వక హామీకి పట్టుబట్టిన వాళ్ళు. రైతులతో కలెక్టర్ భేటీ, నిర్ణయం వెల్లడి. అంతకుముందే లోతుగా సర్కార్ చర్చ, ఆపై పనులను ఆపాలని ఆదేశం. సంబరాలు చేసుకున్న దిలావర్పూర్ గుండంపల్లి రైతులు అని చెప్పేసి ఒక వార్త. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మితో ఆనందం పంచుకుంటున్నారు. సరే, ఇప్పుడు వీళ్ళు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆపేసిల్లన్నా నిజంగా పోరాటం ఇప్పుడు లగచర్ల గానీ లేకపోతే ఏది కానీ పోరాటం చేయకపోతే పోరాటం చేసేదాకా పరిస్థితి రానియొద్దు. పోరాటం చేసేదాకా ఆ పరిస్థితిని రానియొద్దు. ఇక్కడ నిన్న సీతక్క మాట్లాడిన తర్వాత ఇక్కడ ఎస్పీ గారు కూడా అక్కడ జానకి షర్మిల ఆమె కూడా మాట్లాడింది. మేము అట్లేం లేదు, ఇట్లా వెనుకకు తీసుకుంటామని చెప్తా ఉన్నారు కాబట్టి 100% వెనుకకు తీసుకోవాల్సిందని చెప్పేసి ఆమె కూడా మాట్లాడింది. ఎస్పీ మాట్లాడి చెప్పింది ఆమె కూడా. ఏమైనా ఇంట్లోనే ఉన్నట్టు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీ సెక్రటరీతో మాట్లాడి అబేయన్స్లో పెట్టించడం జరిగింది. అదే కలెక్టర్ గారు కూడా నోటీసు ఇష్యూ చేశారు, ప్రెస్ నోటు.
అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అపోహలు పెట్టుకోవద్దు, ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దు. ఇది మళ్ళీ ఇప్పుడప్పుడే మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కొన్ని రోజులు నింపడం కాదు, మొత్తం బంద్ చేయాలి. ఎందుకంటే గంత వ్యతిరేకత ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం రైతులంతా గంత బయటకు వచ్చినప్పుడు ఇట్లా ఎట్టి పరిస్థితులు కరెక్ట్. ఇప్పుడే కాదు వాళ్ళు వచ్చింది, బీఆర్ఎస్ హయాంలో కూడా వచ్చిండ్రు వాళ్ళు. ఇప్పుడు కొత్తగా రావడం కాదు. ఇది ఇట్లా ఉంటే సాక్ష్యాలన్నీ ధ్వంసం. మేడిగడ్డ అన్నారం సుందీలలో గ్రౌండింగ్ తో టెక్నికల్ డేటా మాయం, బ్యారేజీల వైఫల్యానికి కారణాలు తెలిపే ఆధారాలు లేకుండా పోయాయి. 32,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహితను పక్కన పెట్టి 1.27 లక్షల కోట్లతో కాళేశ్వరం నీళ్లు పారింది. 5 ఏళ్లలో 162 టీఎంసీలే. కాళేశ్వరం కమిషన్ తో కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్ వెదిరే శ్రీరామ్ ఆయన మంచి అంటే యాక్చువల్గా బాగా ఎక్స్పర్ట్ ఆయన. వెదిరే శ్రీరామ్ మస్తు ఎక్స్పర్ట్గా దీంట్లో జలశక్తి శాఖకు సంబంధించి సలహాదారుగా ఉన్నాడు ఆయన ఇవన్నీ కూడా సాక్ష్యాలన్నీ ధ్వంసం ఎట్లా చేస్తారు రా బాబు, ఇట్లా ఏంది పరిస్థితి ఏంది ఇది అంటే ఏది కూడా అంటే మొత్తం వాళ్ళు చేసినటువంటి పాపాలని ధ్వంసం చేసేసి ఇప్పుడు అది కొన్ని ఏమో కాయిదాలు గాలబెడతారు, కొన్ని ఏమో ధ్వంసం చేస్తారు, తర్వాత రికార్డులు ఎత్తుకపోతారు. ఇవన్నీ వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు లంగ కథలు పడ్డరు కాబట్టి ఇట్లా వేయాల్సి వస్తుంది అనమాట. ఇక కమిషన్ ముందు కథలు చెప్పొద్దు. మీరు ఇంజనీరేనా, ఎక్కడ చదివారు? నీటి లభ్యత ఖరారు ఇక్కడి ఇంజనీర్లు పనే కదా, సిడబ్ల్యూసి మీదకి తోచేస్తారేం? ఎవరిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు? నిబద్ధతతో కడితే బ్యారేజీలో బ్లాకులు ఎందుకు కొట్టుకుపోయాయి? ఇంజనీర్లకు కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలు వేసింది. చెప్పురిగా గట్టిగా అరుచుకుంటుంది మంచిగా. 3 రోజుల్లో 49 మందికి పైగా విచారణ జరిగింది. ఏమైందంటే అట్టెట్లయితుందిరా బాబు, మీ కథలు బిత్తలని బంద్ చేయరన్ని, ఎక్కడైనా ఏం కథ అని చెప్పేసి అడుగుతాడు ఇంజనీర్. కొంతమంది ఇంజనీర్ కేసీఆర్ చెప్పిండు నేనే మొత్తం దీనికి పెద్ద ఇంజనీర్, రక్తం ఖర్చు పెట్టి ఆయన పైన ఎటువంటి చర్యలు ఉండవు. ఇంకా 4 సంవత్సరాలైనా ఉండవు. చూడు నా మెదడు రక్తం ఏది మిక్సీ చేసి బొట్టు ఖర్చు పెట్టి ఆలోచించి రాత్రి కాళేశ్వరం కడితే మీకు నచ్చలేదా అని చెప్పేసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆలోచించండి మాట్లాడుతుంది. సరోగసి కోసం తెచ్చి లైంగిక వేధింపులు, ఆ కామాంధుడి నుంచి తప్పించుకునే యత్నంలో మహిళా దుర్మరణం, 9వ అంతస్తు నుంచి కిందపడి మృతి. రాయదుర్గం పిఎస్ పరిధిలో విషాదం. కిందపడి మృతి లేకపోతే కిందపడి మృతి అంటే ఒకవేళ కింద పడేస్తే హత్య అవుతుంది. హత్యనో ఆత్మహత్యనో కావాలి. ఇక్కడ ఈ రెండిట్లో లేదు కాకుండా ఎట్లయితుంది? కింద పడే మృతి ఎట్లయితుంది? ప్రమాదవశాత్తు పడతారా ఉట్టిన ఎట్లా గాలికి? ఇటువంటి జరిగిన తర్వాత ఇక దీపపు చిమ్ని పేలి హైదరాబాద్లోని మణికొండలో ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం, 75 లక్షల ఆస్తి నష్టం జరిగిందట. ఇది మంచి వార్త, ఇది చాలా పెద్ద వార్త. ఇది యాక్చువల్లీ రాజ్యాంగాన్ని మోసం చేయడమే, రిజర్వేషన్ కోసమే మతం మారడం అంటే అంతే. అలాంటి ఆలోచనలు రిజర్వేషన్ల స్ఫూర్తినే దెబ్బతీస్తాయి. హిందూ మతం నుంచి క్రైస్తవానికి మారినప్పుడు వారి కులం గుర్తింపు కూడా పోతుంది. తిరిగి హిందూగా మారాలంటే తగిన ఆధారాలు ఉండాలి. తనకు ఎస్సీ సర్టిఫికేట్ ఇప్పించాలన్న తమిళనాడు యువతి సెల్వారాణి పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. వాస్తవం. చాలా మంది మతం మార్చుకుంటారు. దళితులకు అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ల విషయంలో. దీని గురించి మాట్లాడదంటారు కానీ 100% మాట్లాడాల్సి. ఏమైతుందంటే అసలు యాక్చువల్గా దళితులుగా ఉన్న వాళ్ళు మతం మారుతున్నారు. కొంతమంది మతం మారిన తర్వాత 100% రిజర్వేషన్ పోతుంది. ఎందుకంటే నీ కులాన్ని మతాన్ని మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఈ అంటే ఒకవేళ హిందువు నుంచి మతంలోకి మారినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఒకవేళ అప్పటికి ఎస్సీ సర్టిఫికేట్ ఉంటే ఆ ఎస్సీ సర్టిఫికేట్ పోతుంది. పోయిన తర్వాత ఏమొస్తుంది? బీసీసీ వస్తుంది. అక్కడ క్రిస్టియన్ కిందికి వస్తుంది కాబట్టి బీసీసీ సర్టిఫికేట్ వస్తుంది. మళ్ళీ ఒకవేళ నేను అది హిందూ మతంలోకి వెళ్ళిపోతున్నా అని అనుకుంటే ఇంట్లో తీసుకుపోయేమో అవి సిలువ పెట్టి నేను మారినా అంటే కూడా కుదరదు లెక్క. అయితే దీంతో ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఉద్యోగం కోసం హిందూ సర్టిఫికేట్, ఉద్యోగం కోసం ఏమో సర్టిఫికేట్ కావాలి. సండే చర్చిలకు పోతారు, బొట్టు పెట్టుకోరు, ఇదంతా ఉంటది. మరి ఇదేం కథ అని సుప్రీంకోర్టు గట్టిగానే ఏమంటారు ఇప్పుడు ఏమంటారంటే మేము ఏ దేవుని నిజమైన దళితులకు మాత్రం అన్యాయం జరుగుతుంది కదా. అయితే ఏమవుతుందంటే నేను ఏ దేవునైనా పూజించుకునేటువంటి హక్కు లేదా నాకు? మళ్ళీ ఇటువంటి డైలాగులు వస్తాయి. మీ ఇంట్లో పోటు ఎందుకున్నది, మీ ఇంట్లో శిలువ ఎందుకున్నది అంటే మాకు ఏ దేవునైనా పూజించుకునేటువంటి అవకాశం ఉందండి. పూజించుకో, మతం మారినప్పుడు అంటలేరు ఎవరు. మతం మారినప్పుడు 100% మీకున్నటువంటి కుల సర్టిఫికెట్లు అవన్నీ కూడా మారిపోతాయి. ఇప్పుడు మతమే మారినప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఉంది ఇటువంటి ఇష్యూలు. కేవలం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసమని మతం మారడం రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనకు ఎస్సీ సర్టిఫికెట్ వచ్చేలా
ఇచ్చేలా అధికారులను ఆదేశించాలంటూ ఓ క్రైస్తవ యువతి వేసిన రిట్ పిటిషన్ను కొట్టేసింది. ఇక బాప్తిజం తీసుకొని హిందూ మతం నుంచి క్రైస్తవానికి మారిన వారు తిరిగి హిందువులమంటూ చెప్పుకోలేరని, వారి కులం గుర్తింపు కూడా మతం మారినప్పుడే రద్దవుతుందని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ పంకజ్ మిత్తల్ తర్వాత జస్టిస్ మహాదేవులతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 26న కీలక తీర్పునిచ్చింది. ఈ మతాన్ని ఆదరించడం అనేది వ్యక్తిగతమైనటువంటి విషయం, ఏ మతాన్ని ఆచరిస్తాం అనేటువంటిది వ్యక్తిగత విషయం. కాకపోతే ఏంటంటే అది ఉద్యోగం కోసం మాత్రం సర్టిఫికెట్లు ఇవ్వరు. ఇక అదానిపై దుమారం, జేపీసీతో విచారణకు ప్రతిపక్ష సభ్యుల డిమాండ్, పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళనలు, ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే వాయిదా, రేషన్ డీలర్లకు మార్జిన్ పెంచే యోచన లేదు. లోక్సభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి నిమిషం సెకండ్ లక్షలు ఖర్చు అవుతా ఉంటే ఎటువంటి చర్చ లేకుండా వాయిదాలు పడతా పార్లమెంటు గాలికి. మీకు దానికోసమేనా మిమ్మల్ని పార్లమెంట్కి పంపించేసి ఇట్లా చేసింది ఎలక్షన్లు పెట్టి. ఇక మోదీదే తుది నిర్ణయం, సీఎం ఎంపికపై స్పష్టత ఇచ్చిన ఏక్నాథ్ షిండే, కేంద్ర మంత్రి పదవిపై ఆసక్తి లేదని వెల్లడి. ఇక షిండే, అజిత్ పవార్లకు ఢిల్లీ నుంచి ఆహ్వానం వచ్చింది. అయితే ఢిల్లీకి ఫడ్నవీస్ మహా కొత్త సీఎం ప్రమాణం ఈ 2వ తారీఖు నుండే అవకాశం ఉందంట. మొత్తం మీద ఇక్కడ ఏక్నాథ్ షిండే క్లారిటీ ఇచ్చిండు కాబట్టి ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. మహాపట్టం ఫడ్నవీస్ కే దాదాపుగా ఖరారు చేసిన హైకమాండ్, షిండేకు మొండి చేయి ఇచ్చినట్టే డిప్యూటీ సీఎం వద్దంటే కేంద్ర కేబినెట్ లోకి అజిత్ పవార్ కు సైతం డిప్యూటీ సీఎం మహాయుతిలో చీలికకు నో ఛాన్స్, బీహార్ ఫార్ములా వర్తింప చేయాలంటున్న షిందే నేడు ఫైనల్ అయ్యే అవకాశం. ఇది అప్డేట్ అయిపోయింది ఆల్రెడీ, 2.5 సంవత్సరాలు అయిపోయింది ఉన్నది. అది చూడాలి మరి ఎట్లా. ఇంకా ఫడ్నవీస్కే మ్యాక్సిమం అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ పడ్డది. గత ప్రభుత్వ నిర్ణయం ఇది చాలా మందికి అంటే ఐడియా ఉండకుండొచ్చు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. గతంలో అక్కడ ఏది గతంలో మంత్రిగా పనిచేసినటువంటి శ్రీనివాస్ యాదవ్ కుమారుడి పేరు మీద ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నారు. ఆజీవో ఇది కథ. నిర్ణయానికి బ్రేక్. ఇక దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపివేత, స్థానికుల ఆందోళనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ అనుమతులపై పునఃసమీక్ష. ఇక నంగడాచి నాటకాలు, ఇథనాల్ పరిశ్రమ తలసాని కొడుకుది, అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఏమీ తెలియదన్నట్టు నటిస్తూ రైతులను రెచ్చగొడుతుండు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. పేపర్ చూపిస్తున్నాడు మహేష్ కుమార్ గౌడ్. ఏంది కొడుకుది తలసాని శ్రీనివాస్ యాదవ్. పేద ప్రజలు సర్వనాశనం అయినా మంచిదే, పేద ప్రజలకు అన్ని రోగాలు వచ్చినా మంచిదే. ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టి మేము మాత్రం ఫ్యాక్టరీలు పెట్టాలి, మా కమిషన్ల దందా కొనసాగాలి, మేము కోటీశ్వరులం కావాలి, పేదోళ్ళందరూ సర్వనాశనం కావాలి. ఇదే రాజకీయ నాయకుల తీరు. నిద్రపోతుండ్రా, పిల్లలు చేస్తేనే స్పందిస్తారా? వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నట్లు? ఫుడ్ పాయిజన్ ఘటన పైన హైకోర్టు ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. అది టచ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోలే, త్వరలో ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలు, రాహుల్ ప్రధానిగా చూడాలనుకుంటున్న దేశం, తెలంగాణ దేశానికే ఆదర్శం, గతంలో రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇంట్లో పడుకుర్రు, ఇప్పుడు హడావుడి చేస్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మీరు టచ్ చేసుకోరు, ఏమైనా చేసుకోరు, రాసుకోరు, పూసుకోరు, తిరుగురు, బాగానే ఉన్నది. కానీ ఇక్కడ ఉన్నో లాభమవుతారు. పాపం పటాన్ చెరువులా నిజంగా ఒక 10-15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆశా శ్వాసగా ముందుకెళ్ళినటువంటి అక్కడ కాడ శ్రీనివాస్ గౌడ్కు అన్యాయం చేసినట్టే కదా. ఇప్పుడు ఆయన ధర్మాన్ని తీసుకొచ్చి గూడెం మైపాల్ రెడ్డిని అలా కూర్చోబెట్టినట. గూడెం మైపాల్ రెడ్డి చేసిన అక్రమాలు తెలియదా మీకు? గూడెం మైపాల్ రెడ్డి ఎన్ని అక్రమాలు చేసిండు? 300 కోట్ల రూపాయల ఏది ఈడీ కేసు పెట్టింది కదా, కేసు పెట్టింది. దాంతో పాటు ఇంకొకటి వాళ్ళ తమ్ముడు జైలుకు పోయింది కదా. ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులందరినీ కూడా మారుస్తున్నట. మార్చేసి ఎప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తెచ్చుకొని పెట్టుకున్నట్ట గూడెం మైపాల్ రెడ్డి. దీంతో ఏమవుతుంది, అక్కడ కాడ శ్రీనివాస్ గౌడ్ని మొత్తం కూడా అక్కడ జీరో చేస్తున్నారు. దీన్ని చేయడం ద్వారా ఏమవుతుంది, ఇక్కడ మొత్తం మీద ఇక ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమో మంచిగా పరసూరి, తర్వాత పాత అంటే 15 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి నిజంగా కూడా ఒకవేళ కాడ శ్రీనివాస్ గౌడ్ కనుక మొట్టమొదట టికెట్ ఇచ్చుంటుంటే, ఒకవేళ ఫస్ట్ టైమే డిక్లేర్ చేసి ఉంటే 100% అక్కడ ఎమ్మెల్యే గెలిచాడు. 7,000 ఓట్లతోటి ఓడిపోయినటువంటి పరిస్థితి. 7,000 ఓట్లు అంటే 3,500 ఓట్లు ఇక్కడ పడితే అయిపోతుండే కదా. అయితే అసలు యాక్చువల్గా ఇక్కడ నీలం మధు ముదిరాజుకి, తర్వాత ఇక్కడ కాట శ్రీనివాస్ గౌడ్కి ఇద్దరి మధ్యలో లొల్లి పెట్టేసి ఫస్ట్ ఆ నీలం మధు ముదిరాజుకి ఇచ్చేసిండ్రు. ఆ ఇచ్చేదేదో ఫస్టే కాట శ్రీనివాస్ గౌడ్కే ఇచ్చేసింటే, లేకపోతే ఒకవేళ మరి ఆయనకే ఇస్తే నీలం మధు ముదిరాజుకి ఇస్తే ఆయన్నే మరి కొనసాగించింటే ఏదో ఒకటి చేస్తే అది వేయకుండా ఇప్పుడు కాట శ్రీనివాస్ గౌడ్కి ముందే టికెట్ ఇచ్చేసి అట్లా చేస్తే ఇది అంతా కూడా పరిస్థితి కాక పార్టీని కాపాడినోనికి
పార్టీని కాపాడడం పక్కకు పెట్టేసి ఈ రాజకీయాలు టచ్ లో ఉన్నారు, దరిద్రంగా ఉన్నాయి రాజకీయాలు. టచ్ లో నీ పార్టీ జెండా మోపినోడిని నువ్వు సర్వనాశనం చేస్తా ఉన్నా, వాడిని విని తీసుకొచ్చి వాడిని పెద్దరికం చేస్తావా నువ్వు? కాదు, ఇప్పుడు పార్టీ కోసం కష్టపడ్డాడేమో మొత్తం నాశనం అయిపోవాలి. ఇక మీరు కొత్త కొత్త వాళ్ళని తెచ్చి పెట్టుకుని మేము రాసుకుంటా పూసుకుంటా తిరుగుతాం, మేము తెల్లగా అయితే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు అది. ఇదివరకు కేసీఆర్ ఈ పాపం చేసే మొత్తం ఆయన పని అయింది. ఇట్లనే చేసిండు, 32 మందిని తీసుకొచ్చేసి జంపు చేసుకుంటే మొత్తం డంప్ చేసుకుంటే మొత్తం ఆ డంపింగ్ యార్డ్ అంతా కూడా మొత్తం వాసన వచ్చి పోయింది, అది అయిపోయింది. ఇక ఆక్రమణను తొలగిస్తాం, నగరంలో ప్రతి చెరువును కాపాడుతాం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తా ఉన్నారు. ఇక కానమెట్లో ఈదరకుంట చెరువుని పరిశీలించిండు. తగ్గేదేలే, వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్. అదాని అంశంపై చర్చకు పట్టు. లోక్సభలో మళ్ళీ గందరగోళం, వాయిదా పడ్డ రాజ్యసభ. రోజు ఇట్లనే సభలో వాయిదాలు వేసుకుంటా దేశం మంచిగా ముందుకెళ్తుంది మిమ్మల్ని గెలిపించినందుకు. ఆశతో బీజేపీ వైపు చూస్తుండ్రు. తెలంగాణలో వేగంగా బీజేపీ ఉనికి. ప్రజలు కాంగ్రెస్ తో విసిగిపోయినరు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు ఎంపీలు ఎమ్మెల్యేలకు నిన్న దిశానిర్దేశం చేసినట్టు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చే అవసరం లేదు, వాళ్ళే చీలిపోయి పడిపోతామంటే ఆపబం. వైఎస్ఆర్ కేసీఆర్ బాటలోనే రేవంత్. ఫిరాయింపుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. మోడీతో బీజేపీ నేతల భేటీ వివరాలు వెల్లడి. సమిష్టిగా పనిచేయాలని సూచించిన వ్యాఖ్యలు. ఇప్పుడు బీఆర్ఎస్ తో టచ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి టచ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ బీజేపీలో 8 మందే గెలిచి ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా టచ్ లోకి పోడు. ఎందుకు టచ్ లో ఉంటారు మరి? అది సిద్ధాంతం కోసం పనిచేసేటోళ్ళు, ప్రజల కోసం పనిచేసేటోళ్ళు అట్లా ఉంటది. వాళ్ళని కూడా టచ్ చేయరు. వాళ్ళు టచ్ ఉన్నా కూడా టచ్ లోకి రారాలు. సార్ దిశ చూద్దాం. మతం మారితే రిజర్వేషన్లు వర్తించదు, రిజర్వేషన్ల కోసమే అయితే రాజ్యాంగాన్ని మోసగించడమే. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. క్రైస్తవ మహిళలకు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరణ. మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇప్పటి వరకు మాట్లాడిన ఏరి ఆనాటి క్రికెట్ దేవుళ్ళు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ ద్వయాలు మళ్ళీ వస్తాయా? క్రికెట్ను ఏలిన సచిన్, గంగూలీ, ద్రవిడ్, సెహ్వాగ్, ఆ పరంపరలో ధోని, తర్వాత రోహిత్, కోహ్లీ, నేడు ఎవరికి లేని ఆ స్థాయి ఫాలోయింగ్. పరిస్థితి ఏంటంటే ఇక అసలు యాక్చువల్ క్రికెట్ అంటే ఈయన అని చెప్పేసి చెప్పేటట్టు ఉంటుండే, మరి వాళ్ళు లేకుండా అయిపోయారు. కవిత యాక్టివ్. బీఆర్ఎస్ లో మొన్నటి వరకు హరీష్, కేటీఆర్ పోటాపోటీ ప్రోగ్రామ్స్. తాజాగా ఎమ్మెల్సీ ఎంటర్ కావడంతో పార్టీలో చర్చ. త్వరలో క్షేత్రస్థాయి పర్యటనలకు కవిత సిద్ధం. ఇప్పటికే జాగృతి ముఖ్య అనుచరులతో చర్చలు. జైలు నుంచి వచ్చిన 3 నెలల తర్వాత జనంలోకి. కేటీఆర్ కంటే కవితకే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ అని డిస్కషన్. గులాబీ బాస్ సూచన మేరకే ముగ్గురు యాక్టివ్. ఇంకా మీ కుటుంబమే యాక్టివ్ లో ఉండాలి. కాదు రేవంత్ రెడ్డి తమ్ముడు వస్తుండు, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న వస్తుండు, ఆయన వస్తుండు, ఈయన వస్తుండు అని లంగ డైలాగులు చెప్తారు. ఇప్పుడు కనీసం వాళ్ళు నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరిని కూడా రాజకీయాల్లోకి అని తీసుకురావాలంటే తీసుకొచ్చి ఎంపీనో ఏవో చేయొచ్చు, చేసే అవకాశం ఉన్నా కానీ వాళ్ళు చేయలేదు. చేయకుండా ఇప్పుడు వీళ్ళేమో, ఇప్పుడు కొడుకు ఏమో మంత్రి ఉంటాడు, అల్లుడేమో ఇంకో మంత్రి ఉంటాడు, ఇంకో కొడుకేమో అది రాజ్యసభ ఎంపీ, సడకుని కొడుకేమో ఇంకో రాజ్యసభ ఎంపీ ఉంటాడు, బిడ్డనేమో ఈమె ఎమ్మెల్సీ ఉంటది, తర్వాత ఎంపీ ఉంటది. అయితే ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు చేసుకుంటారు. వీళ్ళు చేసే తప్పు కాదు, వీళ్ళు చేసే సంసారం అవుతుంది. బీఆర్ఎస్ లో కూడా చూడు, వీళ్ళే యాక్టివ్ కావాలి. వీళ్ళు ఈ ముగ్గురు మాత్రమే యాక్టివ్ గా ఉండాలి. ముగ్గురు లేకపోతే కేసీఆర్, ఈ నలుగురు మాత్రమే యాక్టివ్. చూడరు ఒకసారి ఒక్కరు చూపి మొత్తం మీద. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో బాగా గట్టిగా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఉన్న బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ ఉన్న క్యాండిడేట్ అంతో ఇంతో ఆయన ఈటల రాజేందర్ మాట్లాడితే ఈటల రాజేందర్ కథం చేసిండ్రు. ఈ పార్టీ అందరి ఏమన్నాడు ఆయన, ఈ పార్టీ మాదే అని చెప్పేసి అంటే ఆయనను కథం చేసి పడేసిండ్రు. అంటే వీళ్ళేమో ఇట్లుంటారు అన్నట్టు లెక్క. తర్వాత ఇంకా కవిత యాక్టివ్ ఎందుకు ఉంటుందంటే నిజంగా కూడా అసలు యాక్చువల్గా కవిత ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే నేను ఇప్పుడు ఈ విషయం లిక్కర్ ఈ కేసు కంటే ముందు పక్కకు పెడితే, అంతకంటే కొంచెం ముందు ఈ జాగృతితోటి కొంతవరకు పబ్లిక్లోకి గట్టిన వెళ్ళింది. ఆమె గట్టిన వెళ్ళి కొంచెం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత కవి సమ్మేళనాలు, బతుకమ్మ, తర్వాత బోనాలు, ఇవన్నీ కూడా కొంతవరకు ఆమె చేసి దాంతో ఏమవుతుందంటే ఇవి కొంచెం బాగా యాక్టివ్ అవుతుంది. బాగా యాక్టివ్ అయితే నేనే ముఖ్యమంత్రి పదం అంటది ఏం పాడు అని ఈయన పోయి కేటీ రామారావు పోయి వాళ్ళ నాయన దగ్గర చెప్పిండట. నాయన నువ్వు ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది అంటే, అరే ఏమవుతుంది అంటే, లేదు ఆమె పొద్దు బాగా యాక్టివ్ అయిపోతుంది, మరి ఆమెనే ఏమన్నా మళ్ళీ ఆమెనే గొప్పది, నేను తక్కువ అంటే మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి మాట్లాడితే అట్లెట్లయితుందని చెప్పేసి ఆ తర్వాత జాగృతిని మొత్తం కథం చేసేసిండ్రు. జాగృతి అవి ఆ కమిటీలు అన్నీ కూడా రద్దు చేసేసిండ్రు, మొత్తం కూడా ఇన్యాక్టివ్ చేసిన తర్వాత మళ్ళీ మెల్లగా జైలు నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మెల్లగా పబ్లిక్లోకి వస్తుంది. ఇప్పుడు నేను బీసీ అంటున్నా ఆమె.
అట్లా గౌడ బీసీ ముజరాజు పటేల్ అన్ని ఆమెనే శాలివాహన. అట్లా వస్తా ఉన్నది. ఏది వచ్చినా కానీ ఏమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందంటే వీళ్ళ పని కూడా అయిపోయినట్టే లెక్క. ఆ విషయం గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు మనం. ఇక బీఆర్ఎస్ గురుకుల బాటనంట ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7 వరకు ఇక ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో 5గురితో అధ్యయన కమిటీ. ఇక గురుకులాలు కేజీబీవి మోడల్ స్కూళ్ళ పరిస్థితులపైన ఆరాధిస్తారంట. అది మంచి పనే, కాకపోతే ఏంటంటే ఇక చనిపోతేనే స్పందిస్తారా, మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా? మాగనూరు ఘటనపై హైకోర్టు సీరియస్, ఫుడ్ పాయిజన్ శాంపుల్స్ ల్యాబ్ కు పంపండి, సోమవారం లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించిండ్రు ఇక్కడ హైకోర్టు. ఇక రోజువారీగా స్కూళ్ల పరిశీలన అన్ని పాఠశాలల్లోనూ ఇదే విధానం. మాగనూరు ఘటనపై విచారణ చేస్తున్నాం, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి చెప్తా ఉన్నారు. స్టూడెంట్స్ టీచర్లతో కమిటీ ఫుడ్ పరిశీలించాకే విద్యార్థులకు అందేలా చర్యలు, సరుకుల రవాణా, స్టూడెంట్స్ హెల్త్ చెకప్ పైన దృష్టి. 1-2 రోజుల్లో రానున్న గైడ్ లైన్స్, ఫుడ్ పాయిజన్ ఇష్యూకు చెక్ పెట్టేలా ప్రభుత్వ నిర్ణయం తొందర తీసుకోలేదు, లేట్ చేయకూడదు. లేట్ చేసి ఇంకా దారుణం అవుతుంది. పాలమూరులో రైతు పండుగ ఇవాటి నుంచి 30 తారీఖు వరకు ఉత్సవాలు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై రైతులకు అవగాహన. ఇక 25 విభాగాల ఆధ్వర్యంలో 150 స్టాళ్ల ఏర్పాటు. హాజరు కానున్న అగ్రికల్చర్ సైంటిస్టులు అని చెప్పేసి. ఈ రైతులకు సబ్సిడీ లోన్లే వస్తలేవు. ట్రాక్టర్లు కొందాం, యంత్రీకరణ కొందాం అంటే సబ్సిడీ లోన్లే వస్తలేవు రైతులకు. కానీ ఈ బీసీ సబ్సిడీ లోన్లు లేవు, నా ఎస్సీ సబ్సిడీ లోన్ లేవు. ఇప్పుడు ఒక్క రైతు బంధు చెప్పి అన్ని కథం కేసీఆర్. 7 కోట్ల విలువైన భూమి స్వాహా. చనిపోయిన వ్యక్తి పేరుతో నకిలీ డాక్యుమెంట్లు, సుమారు 6.5 ఎకరాల భూమి మాయం. ఫేక్ ఆధార్ కార్డు తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్. సంగారెడ్డి జిల్లాలో మాజీ ప్రతినిధి నిర్వాహకం. ఆయనకు సహకరించిన రెవెన్యూ ఆఫీసర్లు. కలెక్టరేట్ నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు లింకులు ఉన్నాయి. 7 కోట్ల రూపాయల భూమిని కథం చేసిరట. చూసుకోయిగా మహా సీఎం పదవిపై మోడీ నిర్ణయమే ఫైనల్. ముఖ్యమంత్రి ఎంపికకు పూర్తిస్థాయి మద్దతిస్తా. అయితే శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ప్రకటించిండు, సీఎం అంటే కామన్ మ్యాన్ అంటూ ఎమోషనల్. అయితే ఇవాళ జార్ఖండ్ సీఎం గా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపేయండి, నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశం. కర్మాగార పర్మిషన్స్ పై పునరాలోచిస్తామని సర్కారు చెప్తా ఉన్నారు. హర్షం వ్యక్తం చేస్తున్నారు, కొంచెం సంతోషపడ్డారు ఇక రైతులు. ఇక కె శ్రీనివాస్, తెలకపల్లి రవికి గజ్జల మల్లారెడ్డి పురస్కారం. కె శ్రీనివాస్ అంటే ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఆయన. ఇక సమాజానికి ఉపయోగపడే రచనలకు గాను యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి కృష్ణారెడ్డి వెల్లడించిండు. నిజం కూడా అంటే మంచి వ్యాసాలు రాస్తాడు. ఎవరు ఆయన? కె శ్రీనివాస్ గారు. కె శ్రీనివాస్ నిజంగా కూడా అంటే అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇస్తాడు. అంటే చాలా సభలకు మాట్లాడితే. తర్వాత ఇంకోటి ఏంటంటే మంచి వ్యాసాలు రాస్తాడు. సామాజిక అంశాలన్నీ ఎక్కువగా స్పృశిస్తుంటాడు. తర్వాత అసలు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంటి, తర్వాత ఎవరికి అన్యాయం జరుగుతూ ఉంది, ఆ బాధితుల పక్షాన్ని నిలబడి చాలా రచనలు చేసిండు. మంచి నిజంగా ఏంటంటే అట్లా ఉండాలి. తెలకపల్లి రవి గారు కూడా అంటే కొంచెం వరకు రాజకీయ విశ్లేషకులుగా అట్లా ఉన్నారు ఆయన. ఇక బ్యారేజ్లు ఎక్కడ నిర్మిస్తున్నారో చెప్పలేదు. ప్రతిపాదించిన దానికి బదులు మరో స్థలంలో నిర్మాణం. 2016లో నీటి లభ్యతపై సర్వే చేసి నివేదిక ఇచ్చాం. పీసీ ఘోష్ కమిషన్ కు సిఈ శంకర్ నాయక్ సమాధానం. ఇంజనీర్ల ఆన్సర్లపై కమిషన్ చైర్మన్ ఆగ్రహం. ప్రశ్న ఒకటి ఉంటే ఆన్సర్ మరొకటి చెప్తున్నారని ఫైర్. వాళ్ళకి ఆన్సర్ ఒకటే వస్తుంది. మీ ప్రశ్న ఏందో ఆన్సర్ కరెక్టే. అప్పట్లో బుట్ట ముగిసిన విచారణ తిరిగి సోమవారం నుంచి ప్రారంభం. బ్యారేజ్ ఎక్కడ నిర్మిస్తారో కూడా చెప్పలేదు. చూసుకో, ఏడ పడితే అన్నీ ఇష్టం వచ్చినట్టు లెక్క. పార్లమెంట్లో అదాని దుమారం. లంచం ఇష్యూపై చర్చకు విపక్షాల పట్టు. ఇక వెల్లోకి దూసుకెళ్లి ఎంపీలు నినాదాలు చేసిండ్రు. ఇరు సభలు ఇవాటికి వాయిదా పడ్డాయి. అదానిని మోడీ కాపాడుతున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ గతం నుంచి ఆరోపిస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఇథనాల్ కంపెనీ కేటీఆర్ ప్రాజెక్టు అనుమతి ఇచ్చింది తండ్రి కొడుకులే. దానికి డైరెక్టర్ గా తలసాని సాయి కిరణ్. ఇథనాల్ కంపెనీ అనేటువంటిది కేటీఆర్ ప్రాజెక్టే. ఇది అనుమతి ఇచ్చింది కూడా వాళ్ళ అయ్యే కొడుకులే. నాడు పర్మిషన్ ఇచ్చి నేడు రాతంతమా. రాజకీయ లబ్ధి కోసమే రెచ్చగొడుతున్నారు. దమ్ముంటే రైతులతో చర్చకు రావాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న వ్యాఖ్యలు. కలిసికట్టుగా పనిచేయండి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేలా చేయండి. రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రధాని సూచించిండు. ఇక పార్లమెంట్లోని ఆఫీసులో నేతలతో కీలక భేటీ. పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఒపీనియన్స్ పై ఆరాధించిండ్రు. సంస్థాగత ఎన్నికలు, ఇక స్టేట్ చీఫ్ అంశం పైన ప్రస్తావన. కాంగ్రెస్ తో ప్రజలు విసిగిపోయారని చెప్పేసి ఎక్స్ లో డిసెంబర్ చివరి నాటికి బీజేపీ కొత్త చీఫ్ నియామకం. అప్పుడే బీజేపీ 4 ఏళ్ళు అయినాక ఆగురాదు. మరి రేవంత్ ఏడాదిలో సాధించింది కేసీఆర్ లాగే ఆయన వ్యక్తిగత దాడులు అంటూ కిషన్ రెడ్డి. 4 ఏళ్ళు ఆగురి. ఒకసారి పల్లవి చూద్దాం.
మహా సీఎం ఫడ్నవీసే 4 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ మిత్రపక్షాలను ఒప్పించేందుకు బీజేపీ ప్రయత్నం నేడు స్పష్టత వచ్చే అవకాశం సీఎం ఎంపికపై మోదీ అమిత్ షాలదే తుది నిర్ణయం అంటున్న ఏక్నాథ్ షిండే మహాయుతి తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తామంటున్నారు శివసేన ఎంపీ నరేష్ మహాస్కే ఇథనాల్ ఫ్యాక్టరీపై సర్కార్ యూటర్న్ దిలావర్పూర్లో ఫ్యాక్టరీ నిర్మించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేస్తామన్న కలెక్టర్ అభిలాష అభినవ్. ఇక పరిశ్రమకు వ్యతిరేకంగా 130 రోజులుగా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే పురుగుల మందు డబ్బాలతో ఆందోళన తీవ్ర ఉద్రిక్తత. ఈ నేపథ్యంలోనే 20 మంది రైతులతో కలెక్టర్ జరిపిన చర్చలు సఫలమైనవి. ఆందోళన విరమణ సంబరాల్లో మునిగి తేలిన రైతులు. ఇక ఈ పరిశ్రమ తలసాని కొడుకుకి అప్పగించారన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకుకి ఇచ్చిందటని. మరి నయనతారపై ధనుష్ డిఫమేషన్ సూట్ వేసిండు కోర్టులో. లాటరీలో 1800 కోట్లు జాక్పాట్ వచ్చినాయి అంటే ఎవడో అదృష్టవంతుడు. త్వరలో హై స్పీడ్ రైళ్లు కూడా వస్తున్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇది ఇట్లా ఉంటే పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్. వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే ఆఫీసర్లు నిద్రపోతున్నారా అంటే నిద్రనే పోతున్నారు. పోతారు అంతే ఉంటుంది లెక్కగా. బీజేపీ టార్గెట్ తెలంగాణ. ఇక సౌత్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఢిల్లీ పెద్దలు రాష్ట్రంలో రాష్ట్ర ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యిండు. ఇక నిజాలు దాస్తే బయటకు తీస్తాం, జరిగింది చెప్పడానికి ఎందుకంత భయం అంటే అన్ని లోపల డొల్లతనమే ఉంది కాబట్టి వాళ్ళు చెప్పలేరు. ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు ఇక్కడ పీసీ ఘోష్. ఇక ప్రజలకు సేవలు అందించాలి. సీఎం రేవంత్ రెడ్డితో ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్లు సమావేశమయ్యారు. సీఎస్ శాంతికుమారి పోలీసు ఉన్నతాధికారులతో కలిసి బుధవారం జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లిన 2023-24 తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే ట్రైనింగ్ పూర్తి చేసుకొని సర్వీసులోకి వచ్చే ఐపీఎస్ అధికారులు ప్రజలకు మంచి సేవలు అందించాలని చెప్పేసి సీఎం సూచించిండు. ఇక్కడ మన దగ్గర ఇప్పుడు పోలీసు అంటే వీళ్ళకి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చేది కూడా మన దగ్గరనే ఉంది హైదరాబాద్లో. అప్ప కాదు అప్ప ఇది కదా ఇక్కడ ఉంటుంది. ఇది మన రాజేంద్ర నగర్ దగ్గర ఉంటుంది. 11 నెలల్లో 48 మంది విద్యార్థులు మృతి. 28 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం విద్యాశాఖపై ఒక్కసారైనా సమీక్ష చేశారంటే విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది. విద్యాశాఖ మంత్రి ఉండేమో ఆంధ్రప్రదేశ్ పోలీస్. అరే నిజంగా పిల్లల పైన ప్రేమ ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలు బాగు చేసే ప్రేమ ఉన్నోడికి విద్యాశాఖ అప్పచెప్పాలి. అది ఉండాలి లెక్క. వారి తల్లిదండ్రుల కడుపు కోత రేవంత్ కనిపిస్తలేదా అంటే మీ కనిపించలేదు అప్పుడు మరి కేటీ రామారావు. ఇక ఇది ఇట్లా ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోండి, మీ కాంగ్రెస్ ను కాపాడిన లీడర్లను సర్వనాశనం చేయండి. మీరు చేసుకోరి రాసుకోరి పూసుకోరి ఏమైనా చేసుకోరు కానీ వాళ్ళని నాశనం చేయండి. ఏం టచ్ లో ఉన్నారు? టచ్ లో మరో బాంబు పేల్చిన డిప్యూటీ సీఎం బట్టి కేటీఆర్ ఇంకా భ్రమలోనే ఉన్నావా? కలెక్టర్ని అంత మాట అంటావా? మరి కలెక్టర్ని అంత మాట అంటే ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నట్టు? మొన్న కలెక్టర్ పైన దాడి జరిగితే వచ్చింది కదా అందరూ, మరి ఇప్పుడు ఎందుకు రారు? అందరూ ఒకే విధంగా ఉండాలిగా. కేటీఆర్కి భయపడుతున్నారా? అన్నా చెల్లెల అనుబంధం అంట. వయనాడ్ ఎంపీగా గెలిచిన తన సోదరి ప్రియాంక ధృవీకరణ పత్రం అందుకున్న శుభ సందర్భంలో ఆమెకు రాహుల్ గాంధీ స్వీట్ తినిపించి శుభాకాంక్షలు చెప్పిందట చెల్లె. ఇది పల్లవిలో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. టైమ్ ఈజ్ ఓవర్. పిల్లల ప్రాణాలు పోతే తప్ప స్పందించరా? మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా అంటూ నిలదీత. ఇక విద్యార్థుల అస్వస్థతకు గురైతే తక్షణం చర్యలు చేపట్టరా అని మండిపాటు. పూర్తిస్థాయి నివేదికలు సమర్పించాలని ప్రభుత్వానికి అధికారుల్లో మానవత్వం కరువైందని తిట్టింది హైకోర్టు. తిట్టిన తిట్లన్నా మీరు జర చూసుకోండి. ఇక మధ్యాహ్న భోజన తనిఖీకి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేస్తారట. ఫుడ్ పాయిజన్ ఘటనపై నేపథ్యంలో సర్కారు నిర్ణయం తీసుకుంది. తొందరగా ఏది రోజువారీ ఇకపై రోజు కమిటీ సభ్యులు తిన్నాకే విద్యార్థులు భోజనం చేస్తారు. తినాలి లేడదింటారు. రిజర్వేషన్ల కోసం హిందువుని అంటే అనుమతించాం. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే. రిజర్వేషన్ల స్ఫూర్తిగా విరుద్ధం. ఇది ఒక తమిళనాడే కాదు అన్ని రాష్ట్రాల్లో వర్తిస్తుంది. ఇక భాజపాకే సీఎం పదవి. మహారాష్ట్రలో దాదాపుగా వచ్చిన స్పష్టత. ఇక మోదీ అమిత్ షాలదే తుది నిర్ణయం అన్న షిండే. అక్రమంగా అద్దె గర్భాలు 5 నుంచి 10 లక్షలు ఇచ్చి కొల్లగొడుతున్నారు చేస్తున్నారంటే ఇది. లెబనాన్లో శాంతి వీచికలు. ఇక హెజ్బుల్లాతో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం. దాడులు ఆపేసిన ఇజ్రాయెల్. ఇక బీరూట్ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు బిక్కు అనుకుంటా బ్రతికిన్లు ప్రజలు. ఒక దేశము సర్వనాశనం అయితే నువ్వు ఏం చేయలేవు. ఫస్ట్ నీ దేశాన్ని కాపాడుకో. తెలంగాణ ప్రజల చూపు భాజపా వైపు. ఇక భరోసాతో బెంబేలెత్తిపోయారు, కాంగ్రెస్తో విసిగెత్తిపోయారు. పార్టీ రాష్ట్ర ప్రజాప్రతినిధులతో భేటీ అనంతరం ఎక్స్లో ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసిందంట.
కేసీఆర్ ను పెంచి పోషించిందే మీరు కదా. ఏటీఎం అన్నారు, ఏటీఎం ను పక్కన పెట్టింది కదా. ధర్మపురి అరవింద్, తర్వాత ఈటల రాజేందర్, ఇటు డికే అరుణ, కిషన్ రెడ్డి, బండి సంజయ్, డాక్టర్ కె లక్ష్మణ్, రఘునందన్ రావు, నాగేష్ అందరు ఉన్నారు. గూడెం నాగేష్. బారాస హయాంలో కాజేసిన భూములపై దర్యాప్తు జరిపిస్తాం. ధరణిని అడ్డు పెట్టుకొని లక్షల ఎకరాల అసెంట్ భూములను దారాదత్తం. రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు కొనసాగుతుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి కొనసాగుతూ ఏడాది. ఇంకా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ రద్దు. ఇక ప్రజల ఆందోళనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక అంతకు ముందు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత. పోలీసులపై రాళ్లు రువిన నిరసనకారులు, కలెక్టర్, ఎస్పీల చర్చలతో శాంతించిన ప్రజలు. ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. ఈమెమంటుంది పైన ఏంది? ప్రపంచ పారా తైక్వాండో టోర్నోలో తెలంగాణకు స్వర్ణం. కంగ్రాచులేషన్ గౌతమ్, కంగ్రాచులేషన్. అరే ఒక చిన్న నిన్న ఒక ఇద్దరు మిత్రులు వచ్చి ఉండే, ఒక మిస్సింగ్ పాపం వాళ్ళ అమ్మ మిస్ అయిందంట అన్న. మస్తు బాధపడుకుంటూ నిన్న వచ్చి చాలాసేపు కూర్చున్నారు. ఈమె పేరు ఆదిలక్ష్మి. జూమ్ చేయాలి. ఈమె పేరు ఆదిలక్ష్మి. వయసు 55 సంవత్సరాలు ఉంటుందంట. ధరించే బట్టలు పసుపు రంగు చీర కట్టుకుందంట. ఆమె ఎత్తు 5 అడుగులు ఉంటుంది. ఫోన్ నెంబరు ఎవరికైనా ఒకవేళ ఆచూకీ కనిపిస్తే 9490808503 ఈ నెంబర్కి 9490808503. అంటే యూసఫ్ గూడ్ లో కృష్ణకాంత్ పార్క్ ఉంటది, అక్కడ స్కూల్లో వర్క్ చేస్తుందంట ఆయాగా. మరి అక్కడ స్కూల్ దగ్గర ఇట్లా తప్పిపోయిందంట. కాబట్టి చూడండి. ఇంకో ఈ నెంబర్లు కూడా వేయండి. 9100626012 ఈ నెంబర్కి కానీ, లేకపోతే 6302438811 నెంబర్కి అయినా కానీ ఫోన్ చేసి చెప్పండి. బోరబండలో ఉంటారు. యాక్చువల్లీ బోరబండలో ఉంటారు. ప్రాపర్ శ్రీకాకుళం వీళ్ళది. కృష్ణకాంత్ పార్క్ దగ్గర మిస్ అయ్యిందంట పాపం. నవంబర్ 14వ తేదీన మిస్ అయింది. ఇప్పటి వరకు కనిపించలేదంట. కొంచెం నిన్న మిత్రుడు ఫాతిమా ప్లే స్కూల్లో పనిచేస్తుంట. కాబట్టి ఎవరికైనా మీకు మాత్రం చెప్పండి. పేరు ఆదిలక్ష్మి ఆమె పేరు. అంటే శ్రీకాకుళం అంటే కొంచెం లాంగ్వేజ్ కూడా శ్రీకాకుళం లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి కొంచెం అంటే కొంచెం మతి మార్పు లాగా అవుతుందంట ఆమెకు. కొంచెం గుర్తుపట్టి పెద్ద మనిషి. ఇదేంటి పిల్లలతో చెలగాటమా? సిగ్గుండాల మీకు రాయడానికి. కానీ పిల్లలతో చెలగాటం ఆడింది వీళ్ళే. మళ్ళా గతంలో వాడింది వీళ్ళే. ఇగో మేము కుర్కురేలు తిన్నామని మీరెట్లా చెప్తారు? నిజంగా తిడ్డం అంటే కుర్కురే తింటే ఇప్పుడు కుర్కురే తిన్న వాళ్ళకి అందరికి ఇట్లా అవుతుందా? ఇది విద్యార్థులపై సర్కారు విష ప్రచారం. సర్కారుపై గెలిచిన దిలావర్పూర్ రైతు మీ పైన గెలిచిండ్లు, సర్కార్ పైన బీఆర్ఎస్ పైన తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ పైన, కేటీఆర్ మీ ఆధ్వర్యంలోనే కదా అక్కడ నుంచి ఆందోళన పెట్టింది. ఆందోళనలు అప్పటి నుంచి ఉన్నాయి. మీ పైన గెలిచింది ఏం కాదు. మీ పైన సర్కార్. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మంచి నిర్ణయం తీసుకుంది ఒక రకంగా. అరే మంచిదే చెప్తాం, చెడే చెప్తాం. ఇక బీఆర్ఎస్ గురుకుల బాట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో కమిటీలంట. గురుకులాలు, తర్వాత కేజీబీవీ స్కూల్ పరిశీలన. 30 నుంచి వచ్చే నెల 7 వరకు పర్యటన. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రం అంతా హైడ్రా. సంగారెడ్డి జిల్లా పడంచెరు మండలం ఇంద్రేశంలో కొనసాగుతున్న నిర్మాణాల మదనపురం కస్తూర్బా పూరీలు చేసిన విద్యార్థిని వేడి నూనె మీద పడి గాయాలు. మంచిగానే ఉంది కథ. రాష్ట్రమంతటా హైడ్రా. సంగారెడ్డి జిల్లాలోని మిషన్ కూల్చివేత. రైతు మోడల్ మెడపై 4th సిటీ. చెరువులన్నిటిపై పర్యవేక్షణ అధికారం మాదే, సర్కార్కు తేల్చి చెప్పిన హైకోర్టు. షిండే కేల్కత మహాసీఎంగా ఫడ్నవీస్. సీఎల్ కళ కూలినట్టే అని చెప్పేసి మూసి ప్రక్షాళనపై మూసీలో పెద్ద ఎత్తున కూల్చివేతలు ఉండవు అని చెప్తా ఉన్నారు. కరెంటోళ్ళ కాసుల దందా. విద్యుత్ శాఖలో పైసలు లేనిదే పని కాదు. మీరు ఆర్టిజన్లను పెట్టి వాళ్ళని సర్వనాశనం చేసిండ్రు 22,000 మందిని. మొత్తం ఆగమాగం చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా మేమే అనుకుంటూ వస్తారనమాట. మొత్తం మీద ఇక్కడ దిలావర్పూర్కు సంబంధించినటువంటి రైతులు ఒక రకంగా విజయం సాధించిండ్రు. అంటే విజయం సాధించడం కాదు, అంటే ఇంత ఆందోళన చేయాల్సిన, ఇంత పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు. ప్రభుత్వమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించాలి. ఎవరైతే ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించండి.